ఓకే మాస్టర్స్, కళ్ళు తెరవకుండా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాం. ఫైవ్, 4, 3, 2, 1, 0. ఓకే మాస్టర్స్, నిదానంగా 2 కళ్ళు తెరుద్దాం మాస్టర్స్. చక్కగా ఈ ధ్యానాన్ని మనకు అందించిన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి క్లాప్స్ రూపంలో ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్. ఇంతసేపు మనం చక్కగా ధ్యానం చేసినందుకు గురుదేవులకి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం మాస్టర్స్. వెల్కమ్ మాస్టర్స్. మరొకసారి పిఎంసి డిజిటల్ కి అందరికి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. మరి ఈ రోజు గురు పరంపరలో మనం 5వ రోజుకి చేరుకున్నాం మాస్టర్స్. ఈ 24 రోజులు 24 మంది గురువులతో మనం 24 మాస్టర్ల చేత సరికొత్త ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసుకుంటున్నాం మాస్టర్స్. మరి ఈ రోజు 5వ రోజు. ఈ రోజు మనకి గురువుల్ని పరిచయం చేయడానికి చీరాల నుంచి సుమంగళి గారు వచ్చారు. వేదమూర్తులు, తపోనిష్ఠులు, యుగ ద్రష్టలు, పండిత శ్రీరామ శర్మ ఆచార్యులు, గాయత్రి పరివార వ్యవస్థాపకులైనటువంటి శ్రీరామ శర్మ ఆచార్యుల గురించి మనకి పరిచయం చేయడానికి సుమంగళి గారు చీరాల నుంచి వచ్చారు మాస్టర్స్. ఈ మేడం శ్రీరామ హంస సహ్యాద్రి ఆశ్రమానికి నిర్వాహకురాలు సుమంగళి గారు చీరాలలో ఉంటారు మాస్టర్స్. మరి చీరాలలో వాడరేవు దగ్గర సముద్ర తీరంలో ఈ ఆశ్రమం ఉంది. మరి చిన్నప్పటి నుంచి మేడం సేవ సాధనలో ఉన్నారు. ఆధ్యాత్మిక జీవితంలో తాను పొందిన జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ శ్రీరామ కృష్ణ గురుదేవులు శరీరాన్ని విడిచిన తర్వాత సహ్యాద్రి ఆశ్రమం యొక్క నిర్వహణ బాధ్యతను స్వీకరిస్తూ మరి గాయత్రి మంత్రం, గాయత్రి మహావిద్య, యజ్ఞ విద్య, ప్రాణ విద్య గురించి మరి శ్రీరామ శర్మ గారు మానవాళికి అందించిన ఎంతో జ్ఞానాన్ని ఈవిడ పాటిస్తూ మరి అందరికీ మానవాళికి మరి అందించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మాస్టర్స్. అటువంటి గ్రేట్ మాస్టర్ ఈ రోజు మన జూమ్ సెషన్ కి విచ్చేసి శ్రీరామ శర్మ ఆచార్యుల గురించి మనకి జ్ఞానాన్ని అందించడానికి వచ్చారు మాస్టర్స్. మరి సాదరంగా మేడం ని వెల్కమ్ చెప్పుకుంటూ సెషన్ ని హ్యాండ్ ఓవర్ చేద్దాం మాస్టర్స్. సుమంగళి గారు వెల్కమ్ అమ్మ. మేడం అన్మ్యూట్ చేసుకోండి. జై గురుదేవమ్మ. మేడం మీ హెడ్ కొంచెం పైకి కట్ అవుతుంది, కొంచెం హైట్ లో ఉండాలి మేడం. ఓకేనా, వినపడుతుందండి? ఆ స్క్రీన్ నాకు కనపడట్లేదు. కనిపిస్తుంది మేడం, ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, జై గురుదేవండి. 3 సార్లు ఓంకారం చేసుకొని స్టార్ట్ చేద్దాము. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं
भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ श्री श्रीरामकृष्ण समर्थ सद्गुरु देवाय नमः। जय गुरुदेव। మాస్టర్స్ అందరికీ కూడా జై గురుదేవ్ అండి. అలాగే ఈరోజు పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అట్లానే గురు పరంపరలో 24 రోజుల్లో 24 మంది గురువుల యొక్క జ్ఞానాన్ని అందించడానికి ఈరోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహులు పత్రిజీ గారికి, అలాగే స్వర్ణలత మేడం గారికి, అట్లానే గ్రూప్లో ఉన్నటువంటి మాస్టర్స్కి, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణలత మేడం గారికి, వారికి నా పాదాభి వందనాలు తెలియచేస్తూ, ఈరోజు ఏదైతే గాయత్రి పరివార్ శాంతి కుంజ్ హరిద్వార్లో గాయత్రి పరివార్ అనే సంస్థను స్థాపించినటువంటి పూజ్య గురుదేవులు వేదమూర్తి, తపోనిష్ట, యుగద్రష్ట పండిత శ్రీరామ శర్మ ఆచార్య గారి గురించి మాట్లాడమని అడిగారు. కానీ వారి గురించి చెప్పడానికి ఒక యుగం కావాలి అంటారు. ఆయనని యుగాధిపతి, అందుకే యుగద్రష్ట అన్నారు. ఈ యుగానికి అలాంటి ఆధ్యాత్మిక గురువు, ఆధ్యాత్మికవేత్త రావటానికి ఈ యుగంలో మళ్ళీ అలాంటి వారు రారు అని పూజ్య శ్రీరామకృష్ణ గురుదేవులు చెప్పేవారు. అలానే వారి గురించి మాట్లాడటానికి ఏదో నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు అందిస్తున్నాను. అలాగే వేదమూర్తి అంటే వేదాలకు మూర్తి, 4 వేదాలకి మూర్తి, తపోనిష్ట, తపస్సు ఎలా చెయ్యాలి, దానిలో ఎలా నిష్టలో గురుదేవులు, పూజ్య గురుదేవులు అంటే పండిత శ్రీరామ శర్మాచార్యని మేము పూజ్య గురుదేవులు అంటాము. తపస్సులో ఆ స్థాయి వ్యక్తి. అలాగే యుగద్రష్ట, ఈ యుగానికే ఆయన ఒక ద్రష్ట. ఏదైతే ఆధ్యాత్మిక అనుకోండి, లేకపోతే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనుకోండి, ఎలా జీవించాలి అని తెలియచేసినటువంటి మహాత్ములు. వారి గురించి మనం మాట్లాడుకుంటూ ఏంటంటే, శ్రీరామ శర్మ ఆచార్య గారు 1911 సెప్టెంబర్ 11 ఈ నెలలోనే జన్మించారు వాళ్ళు. ఆయన నార్త్లో ఉత్తరప్రదేశ్లో జన్మించి వారి బాల్యము ఆడుతూ పాడుతూ జరుగుతూ ఉంది. 8వ సంవత్సరంలో ఆయన మదన మోహన మాలవ్య గారి ద్వారా గాయత్రి మంత్ర దీక్ష తీసుకున్నారు. మదన మోహన్ మాలవ్య గారు ఒకటే చెప్పారనమాట, ఇది బ్రాహ్మలకి కామధేను వంటిది, దీనిని ప్రతినిత్యము కూడా 5 మాలల గాయత్రి మంత్ర జపం చేసుకో అని చెప్పారు. అలాగే ఏ రోజైతే గాయత్రి మంత్ర జపం చేసుకోలేకపోతావో ఆ రోజు ఆహారం తీసుకోవద్దనే నియమాన్ని ఇచ్చారు. అలాగే పరంపూజ్య గురుదేవులు తన 8వ ఏట నుండి 16వ ఏట వరకు కూడా ప్రతి నిత్యము ఎలాంటి అడ్డంకులు లేకుండా గాయత్రి మంత్ర జపాన్ని చేసుకుంటూ వచ్చారు. చేస్తూ వచ్చినప్పుడు 16వ ఏట వసంత పంచమి, మాఘ పంచమి అని కూడా అంటాము. వసంత పంచమి నాడు బ్రహ్మీ ముహూర్త కాలంలో ఆయన గాయత్రి మంత్ర జపం చేస్తున్నప్పుడు ఆయనకి ఒక తేజోపుంజం, ఆయన రూములో ఒక ప్రకాశవంతమైనటువంటి తేజోపుంజం ఒక మూల నుంచి గాలిలో తేలియాడుతున్న ఒక యోగి వలె కనిపించారు. వారే దాదా గురుదేవులు. ఆయన కనిపించినప్పుడు పరంపూజ్య గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య గారు ఏదో ఒక దెయ్యంలాగుంది, ఏంటి ఈ వెలుగు అని చెప్పి భయపడ్డారు. మళ్ళీ కళ్ళు నురుముకొని మళ్ళీ ఆ కాంతి పుంజాన్ని చూశారు. చూసిన తర్వాత గురుదేవులు చెప్తారు, ఏదైతే దాదా గురుదేవులు ఆయనే సర్వేశ్వరానందజీ అంటారు. హిమాలయాలలో ఇప్పటికీ సశరీరంతో ఉన్నారని చెప్తారు. వారే కనిపించింది. ఆయా గురుదేవులతో అంటారు, కొన్ని జన్మల నుంచి ప్రతి జన్మలో కూడా ఋషుల యొక్క కార్యక్రమాలు, అలాగే మానవ జాతికి అవసరమైనటువంటి కార్యక్రమాలు ప్రతి జన్మలో ఇచ్చిన నియమావళిని చేసుకుంటూ వచ్చావు. అలానే ఈ జన్మలో కూడా కార్యక్రమ ప్రణాళిక చెప్పడానికి నేను వచ్చాను.
అందుకని నువ్వెవరో నాకు తెలుసు, భయపడకు అని చెప్తారు. అట్లానే వారి యొక్క 3 జన్మల గురించి చెప్తారు సర్వేశ్వరానందజీ దాదా గురుదేవులు. ఏమిటంటే ఫస్ట్ జన్మలో నువ్వు కబీర్ దాసుగా పుట్టి ధర్మాన్ని జయించటానికి నిరాడంబరాలను, ఎక్కడైతే ఆడంబరాలు జరుగుతాయో వాటిని అన్నింటినీ నిర్మూలన చేయటానికి ఆ జన్మలో బాధ్యత తీసుకున్నావు. తర్వాత సమర్థ గురు రామదాసుగా మహారాష్ట్రలో పుట్టి శివాజీకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ మన శివాజీకి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ భారతదేశం కోసం స్వతంత్రం రావటానికి దానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సమర్థ గురు రామదాసు గారు ఆ జన్మలో తయారు చేశారు. అట్లానే పూజ్య గురుదేవుల గురించే మనం చెప్పుకున్నాం. 3వ జన్మలో రామకృష్ణ పరమహంసగా నువ్వు పుట్టావు. రామకృష్ణ పరమహంసగా కలకత్తాలో పుట్టి కాళికాదేవిని ఆరాధించి అట్లానే వివేకానంద నాటి మహనీయులను తయారు చేశావని గురుదేవులు, పూజ్య గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్యకి 3 జన్మలని ఒక సినిమా రీల్ లాగా చూపించారు. ఆయన ఆ సినిమా రీలుని అంటే ఆ మొత్తం 3 జన్మలు చూశాక వారికి శ్రీరామ శర్మ ఆచార్య గారికి తన ఏంటో తెలిసింది. అట్లానే వారికి అర్థమైంది, నేను ఈ ప్రణాళిక మీద భూమి మీదకి వచ్చాను అని అనుకుంటారు. తర్వాత గురుదేవులు ఒకటే అంటారు, ఏంటంటే దాదా గురుదేవులు కొన్ని సాధనలు ఇచ్చారు. ఫస్ట్ 24 సంవత్సరాలలో 24 గాయత్రి మహా పురస్చరణ చేసుకో, ఆ 16 సంవత్సరాలు చెప్పారు. అట్లానే ఆవు నేతితో అఖండ దీప స్థాపన చెయ్యాలి. 3వది 4 సార్లు హిమాలయ యాత్రకు రావాలి. ఎలా అయితే 24 సంవత్సరాలలో 24 మహాపురస్చరణ చేసుకుంటూ అలాగే అఖండ దీప స్థాపన చేస్తూ తర్వాత 4 సార్లు హిమాలయాల్లోకి రావాలని బాగా చెప్పడం జరిగింది. తర్వాత గురుదేవులు అట్లానే చేసుకుంటూ వచ్చారు. చేసుకుంటూ వచ్చి మధురా నుంచి హరిద్వార్ శాంతి కుంజ్, అది శివపార్వతుల కళ్యాణం జరిగినటువంటి ప్రదేశము. సప్త ఋషులు ఉన్నటువంటి సశరీరంతో ఈ రోజుకి కూడా సప్త ఋషులు ఉన్నటువంటి ప్రదేశము. ఆ ప్రదేశంలో ఆయన గాయత్రి యజ్ఞాన్ని, ఏదైతే శివ కళ్యాణం జరిగిందో ఆ ప్రదేశంలో ఈ రోజుకి గాయత్రి యజ్ఞం జరుగుతుంది. నిరంతర ఆ అగ్ని, ఆ రోజు కళ్యాణం జరిగినటువంటి అగ్ని ఈ రోజుకి కూడా అక్కడ ఉంది. అలాగే సప్త ఋషులు ఉన్నారు, విశ్వామిత్రుడు తపస్సు చేసినటువంటి ప్లేసు. ఆ ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ గాయత్రి పరివార్ అనే సంస్థను స్థాపించి గురుదేవులు గాయత్రి మంత్రము, భారతీయ సంస్కృతికి గాయత్రి యజ్ఞము అనేది 2 కూడా యుగ్మాలు, అభినవ సంబంధం ఉంది. ఏంటంటే పూజ్య గురుదేవులు చెప్పేది, గాయత్రి మంత్రము యజ్ఞము భారతదేశ సంస్కృతికి ఆధ్యాత్మికి ఒక బేస్, అది లేని అసలు సంస్కృతే లేదు అని చెప్తారు గురుదేవులు. అట్లానే గాయత్రి మంత్రం అనేది గురువుగారు సైంటిఫిక్ గా చెప్పింది ఏంటంటే అది ఒక దేవత కాదు, ఒక శక్తి. ఏ శక్తి? జీవన శక్తి. ఏ జీవన శక్తి? మనము బ్రతికి ఉన్నాము అంటే మనలో జీవన శక్తి ఉంటేనే మనం బతికి ఉంటాం. ఆ బతికి ఉండటానికి జీవన శక్తికి ఆధారం ఏంటి? దాన్ని జీవన శక్తి అనండి, ప్రాణశక్తి అనండి, దానినే ప్రాణం అంటాం. మనం బతికుంటే శ్వాస ప్రాణము ఉంటేనే మనం జీవించగలుగుతాం. కాబట్టి అది ఏ గాయత్రి అని చెప్పి పరమ పూజ్య గురుదేవులు చాలా స్పష్టంగా చెప్తారు. మనం ఊపిరి పీల్చుకుంటున్నాము అంటే ఆ ఊపిరియే గాయత్రి అంటారు గురుదేవులు. వదులుతున్నటువంటి శ్వాసని హమ్ అంటారు, పీలుస్తున్నటువంటి శ్వాసని సో అంటారు. దాన్నే వేదిక భాషలో చెప్పాలి అంటే సోహం అంటారు, సోహం సాధన అంటారు. గురుదేవులు ఒకటే అంటారు, మీరు శ్వాస ఉంది కదా, మానవ శరీరం ఉంది కదా, గాయత్రి చెయ్యాల్సిందే. మీకు ప్రాణశక్తి వద్దా? దాని దేవతగా కాదు, మీరు ప్రాణశక్తి మీలో అభివృద్ధి చెందాలి అంటే గాయత్రి మంత్రాన్ని ఉచ్చారణ చేయాల్సిందే. అందుకని ఒక శక్తిని మనలో నింపుకోవాలి అంటే గాయత్రి మంత్రాన్ని చెయ్యాలి. దాన్ని ఎలా చెప్తారు అంటే గురుదేవులు చాలా మంది అదొక దేవత, మంత్ర దీక్ష తీసుకోవాలి. అలాగే ఒక గురువు యొక్క దీనితో మనము దీక్ష తీసుకున్న తర్వాత యజ్ఞోపవితం వేసుకొని ఓన్లీ బ్రాహ్మణత్వం స్వీకరించిన వాళ్ళే చెయ్యాలి అని అంటారు. గురుదేవుల్ని దీన్ని స్పష్టంగా ఈ యుగంలో చాలా స్పష్టంగా తెలియచేశారు. ఎవరైతే శ్వాస పీల్చుకుంటున్నారో మానవ శరీరం ఉందో వాళ్ళందరూ కూడా గాయత్రి మంత్రం చేసుకోవాలి. ఎందుకంటే గాయత్రి మంత్రాన్ని మీరు ప్రాణశక్తిని పెంచుకుంటున్నారు.
మీలో ఉన్నటువంటి శక్తిని, జీవన శక్తిని, జీవించటానికి జీవన శక్తిని పెంచుకుంటున్నారు, కానీ మీరేదో మంత్ర సాధన చేయటం లేదు. ఆ మంత్రాన్ని కూడా గాయత్రి మంత్రం చేస్తున్నారు, కానీ ఆ మంత్రాన్ని ఉపయోగించుకోవాలి. ఎన్నో 20 మాలలు 30 మాలలు గాయత్రి మంత్రాన్ని నోటితో చదువుతూ ఉన్నారు, కానీ అది కాదు, దాన్ని ఉపయోగించుకోవాలి. దాన్ని గురుదేవులు చాలా స్పష్టంగా చెప్తారు. ఏంటంటే, ఒక బ్లేడ్ ఉంది అనుకోండి, చిన్న బ్లేడు ఒక చిన్న పిల్లవాడికి ఇస్తే ఏం చేస్తాడు? వాడికి తెలియక చేయి కోసుకుంటాడు. అదే కానీ ఒక నిస్వార్థంతో, ఒక స్వార్థపూరితంతో ఉన్నవాడికి ఇచ్చారనుకోండి, అతనేం చేస్తాడు? దొంగ చేతిలో ఉందనుకోండి ఆ బ్లేడు, ఎదుటి వాళ్ళ జేబులు కట్ చేసి దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తాడు. అదే బ్లేడ్ ఒక బ్రెయిన్ సర్జన్ చేతిలో ఉందనుకోండి, ఏం చేస్తాడు? ఒక మనిషికి ప్రాణాన్ని ఇస్తాడు. ఈ బ్లేడే 3 రకాలైనటువంటి పనులు చేస్తుంది. ఏది? ఫస్ట్ ఏం చేస్తే, చిన్నపిల్లోడు చేతిలో బ్లేడ్ ఉంటే అది వాడు దాన్ని చేయి కోసుకోవటమో ఏదో చేసేసుకుంటాడు. రెండో వాడు స్వార్థంగా ఉపయోగిస్తాడు. అదే బ్లేడు ఒక డాక్టర్ చేతిలో ఉంటే ఒక వ్యక్తికి ప్రాణాన్ని, ఒక బ్రెయిన్ సర్జన్ చేసి ప్రాణాన్ని ఇస్తారు. అట్లానే గాయత్రి మంత్రం కూడా పూర్వకాలంలో ఎందుకు దాన్ని నిక్షిప్తంగా ఉంచారు అంటే, చిన్నపిల్లవాడి చేతిలో ఉన్నటువంటి బ్లేడు లాంటిది. కానీ ఈ కాలంలో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈ కాలంలో బ్లేడుని మీరు ఎలా ఉపయోగించుకుంటారు అంటే, ఒక డాక్టర్ చేతిలో ఉంటే ఎలా అయితే ఎదుటివాడికి ప్రాణశక్తిని ఇస్తుందో అలా మీరు ఉపయోగించుకుంటారు. అందువలన ఈ కాలంలో గాయత్రి మంత్రాన్ని సర్వజనీనం చేసి గాయత్రి మంత్రాన్ని ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళలో ప్రాణశక్తి చాలా తక్కువగా ఉంది. ఎప్పుడైతే ప్రాణశక్తి తక్కువగా ఉన్నాయో మనిషికి అనేకమైనటువంటి అనారోగ్యాలు, రుగ్మతలు వస్తూ ఉంటాయి. గురుదేవుడు దాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకే గాయత్రిని మంత్రం యొక్క గొప్పతనం కాకుండా గురుదేవులు ఏమంటారంటే, మనం ఇప్పుడు చెప్పుకున్నాం, సోహం, వదులుతున్న గాలి హం, పీలుస్తున్నటువంటి గాలి సో. హంస గాయత్రి, హంస వాహినిగా గురువుగారు పంచముఖి గాయత్రిని మానవ జాతికి అందించలేదు, హంస గాయత్రిని అందించారు. హంస గాయత్రి అంటే ఏంటి? ఇక్కడ మనం అనుకున్నాం, వదులుతున్నప్పుడు హం, పీలుస్తున్నప్పుడు సో. అలాగే ఇక్కడ వదులుతున్నప్పుడు హం, సా కలిగితే హంస. హంస వాహిని అయినటువంటి గాయత్రిని ఎవరైతే ఆ ఫోటో పెట్టుకొని గాయత్రి మంత్రాన్ని చేస్తారో, మంత్రజపం చేస్తారో, ఆ మంత్రాన్ని ఉపయోగించుకుంటారు. అలాగే ఈ హంస గాయత్రి చేయటం వల్ల గురుదేవులు ఏమంటారంటే, గాయత్రి మంత్రములో ఉన్నటువంటి 24 అక్షరాల్ని ఎవరైతే ఉచ్చారణ చేస్తారో నిత్య జీవితంలో ఉన్నటువంటి 24 గంటల్ని ఉపయోగించుకోగలుగుతారు. దానే గురుదేవులు ఏమంటారంటే, గాయత్రి మంత్రం అనేది ఒక శక్తి ప్లస్ అది ఒక సైన్స్, ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది దీని వెనకాల. గాయత్రి అంటే హౌ టు లివ్. గాయత్రి మంత్రం మనకేం తెలియజేస్తుందంటే, హౌ టు లివ్, ఎలా జీవించాలి, కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, హౌ టు యూటిలైజ్ ద టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. మూడోది ఏం చెప్తుందంటే, సైన్స్ ఆఫ్ కాన్షియస్నెస్, చేతనత్వ విజ్ఞానాన్ని తెలియచేస్తుంది. అందుకే మననాం త్రాయతి ఇతి మంత్ర. ఎవరైతే, మన వేదం చెప్తుంది, ఎవరైతే మంత్రాన్ని మననం చేసుకుంటారో వాళ్ళని రక్షించేదే మంత్రం. అందుకని గాయత్రి మంత్రం చేసుకోవటం వల్ల 24 గంటలు ఎలా ఉపయోగించుకోగలుగుతాము అనేది ఈ గాయత్రి మంత్రము మనకు తెలియచేస్తుంది. అట్లానే ఎలా జీవించాలి, ఇప్పుడు గురుదేవులు ఒకటే అంటారు, జీవించే విధానం ఇప్పుడున్న మానవ జాతికి అసలు తెలియటం లేదు. జీవించాలి, ఎలా జీవించాలి? ఒక జీవన్ దేవతకి సాధన అంటారు గురుదేవులు. ఉదయం లెగిసిన దగ్గర నుంచి సాయంత్రం నిద్రించే వరకు కూడా జీవితంలో ప్రతిదీ గమనించుకుంటూ ఒక దేవతల్లాగా జీవించాలి. ఉదయం లెగిసిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునేంత వరకు కూడా ఎలా జీవించాలి అనేది చాలా స్పష్టంగా చెప్తారు. దానికి ఆయన ఏమంటారంటే, మీరు ఉదయం లెగుస్తున్నారు, బ్రష్ చేసుకుంటారు, ఏం సాధన చేస్తున్నారు? అక్కడ విశుద్ధి చక్ర సాధన చేస్తున్నాం, అంతే కదా. మనం బ్రష్ చేసుకోగానే విశుద్ధి చక్రాన్ని క్లీన్ చేసేసుకుంటున్నాం. టాయిలెట్కి వెళ్తున్నారు, టాయిలెట్కి వెళ్ళి అక్కడేం క్లీన్ చేసుకుంటున్నాము? మనము మూలాధార చక్రాన్ని క్లీన్ చేసుకుంటున్నాము. అలానే హాట్ వాటర్ తాగుతారు, హాట్ వాటర్ తాగితే ఏమవుతుంది? డైజెషన్ సిస్టమ్ అంతా కూడా ఇచ్చేస్తుంది. అట్లానే మీకు తెలుసో తెలియక తెలిసి చేయటం అనేది విజ్ఞానం అంటాము.
తెలియక చేయటం అనేది జ్ఞానం అంటాం. తెలియదు, చేసేస్తే ఫలితం వస్తుంది, దాన్నే జ్ఞానం అంటాము. నేను రీసెర్చ్ చేసి తెలిసే చేస్తాను అంటే సైన్స్ అంటాం. అందుకే గురుదేవులు అంటారు, మీకు తెలిసినా తెలియకపోయినా మీరు చేస్తున్నటువంటి జీవన్ దేవతకి సాధన, దేవతల్లాగా మీరు జీవితాన్ని ఒక దేవతల్లాగా మార్చుకోండి, ఒక దైవీ గుణాల్లాగానే మార్చుకోండి. అప్పుడు మీరు ఎలా జీవించాలో తెలుస్తుంది. అట్లనే కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుస్తుంది. చేతనత్వాన్ని మనం ఎలా మార్చుకోవాలి. చేతనత్వము అంటే మన భౌతికంగా ఉండే జీవిత విధానం కాదు. చేతనత్వం అంటే ఏంటంటే మనము డీప్ ఏదైతే కలల స్థితిలో కానీ స్వప్న స్థితిలో కానీ తుర్య స్థితిలో కానీ దేన్నైనా చూడగలగాలి. వెంటనే ఆ చేతనత్వం ఒక భాషలో చెప్పాలంటే ఆధ్యాత్మిక విజ్ఞానమే, జ్ఞానమే చేతనత్వం. ఆ మూడింటిని తెలుసుకోగలుగుతారని గురుదేవులు చాలా స్పష్టంగా చెప్తారు. ఇప్పుడు భౌతికమైనటువంటి చదువు కోసం ఒక ఇంజనీరింగ్ చదవాలి అంటే 10th క్లాస్ 10 సంవత్సరాలు ఫస్ట్ క్లాస్ నుంచి 10th దాకా చదువుతాడు, ఇంటర్మీడియట్ చదువుతాడు, తర్వాత ఎంసెట్ చదువుతాడు. ఎంసెట్ చదివిన తర్వాత అప్పుడు ఇంజనీరింగ్ సీట్ వచ్చాక ఇంజనీరింగ్ చదువుతాడు. ఒక భౌతికమైనటువంటి విద్యకి ఇన్ని సంవత్సరాలు కష్టపడుతున్నాం మనం. కానీ ఒక ఆధ్యాత్మిక విద్యకి మటుకి ఆ చేతనత్వాన్ని పొందాలన్నా, కాలాన్ని ఉపయోగించుకోవాలన్నా, లేదా ఎలా జీవించాలన్నా కూడా మీరు 1 సంవత్సరంలో 6 నెలల్లోనో 2 సంవత్సరాల్లో వచ్చేయాలంటారు. ఇప్పుడు గాయత్రి మంత్రం చేసుకోండి అనగానే అంటారు ఎన్నిసార్లు చేసుకోవాలి, ఎన్ని నెలలు చేసుకోవాలని ఫస్ట్ క్వశ్చన్ వేస్తారు. అది చాలా తప్పు. ధ్యానం ఉంది, ధ్యానం చేసుకోండి అంటే ఒక 6 నెలలు చేస్తే సరిపోతుందా, 3 నెలలు చేస్తే సరిపోతుందా అంటారు. కానీ గురుదేవులు ఏం చెప్తారంటే ఏదైనా సాధన మంచి అన్నాక జీవితాంతం చేసుకోండి. అదే మీరు చూడండి, ఒక షుగర్ కానీ ఒక బీపీ ఇబ్బందులు ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎన్ని రోజులు వేసుకోవాలని ఎవ్వరు అడగరు. వాళ్ళు ఏం చెప్తారు, నీకు థైరాయిడ్ ఉందా జీవితాంతం బెళ్ళేసుకో, షుగర్ ఉందా జీవితాంతం బెళ్ళేసుకో. కానీ ఆధ్యాత్మిక గురువుల దగ్గరికి వచ్చేసరికి మనం ఎన్ని క్వశ్చన్స్ వేస్తాము. గాయత్రి మంత్రాన్ని చెయ్యొచ్చా, స్త్రీలు చెయ్యొచ్చా అన్నప్పుడు గాయత్రి అనేది ఒక శక్తి, స్త్రీ శక్తే కదా. ఇప్పుడు సరస్వతి అమ్మవారి దగ్గర జ్ఞానం పొందాలి అన్నప్పుడు నువ్వు సరస్వతి అమ్మవారి ఫోటో పెట్టుకుంటున్నావు కదా, ఆమెకు పూజ చేస్తున్నావు కదా. దుష్ట శక్తులు నివారణ చేయాలి అనుకున్నప్పుడు దుర్గామాత ఫోటో పెట్టుకుంటున్నావు, దుష్ట శక్తులు నివారణ చేస్తున్నాం కదా. మహాలక్ష్మిని పొందటానికి మహాలక్ష్మి ఫోటో పెట్టి చేస్తున్నావు. అలాంటప్పుడు గాయత్రిని చేసుకోవడానికి దాంట్లో ఎందుకు ఈ కాలంలో ఈ గాయత్రి మంత్రము చాలా ఉపయోగము. ఎందుకంటే మనిషికి అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, లగ్జరీస్ ఉన్నాయి, ఏది కావాలంటే అన్ని మనిషి చిన్న స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ మనిషికి ఉన్నా కూడా తపన తగ్గలేదు, ఇంకా కావాలి అని డబ్బుని సంపాదించడానికో లేకపోతే వాళ్ళకి ఉంది కాబట్టి మనకి ఇన్ని లక్షలు కావాలనో అలా పెరుగుతూ అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాడు, ప్రకృతిని పాడు చేసేస్తున్నాడు, తన యొక్క శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు. మానవ శరీరం కోసం ఏ లక్ష్యం కోసం అయితే భూమి మీదకి వచ్చామో ఆ లక్ష్యాన్ని మర్చిపోతున్నాడు. మళ్ళీ పుడుతున్నాడు, మళ్ళీ చనిపోతున్నాడు. కానీ గురుదేవులు చాలా స్పష్టంగా చెప్తారు, ఈ యుగంలో ఈ కాలంలో పుట్టిన వాళ్ళు ఏ 5 వ్యక్తులు తీసుకున్నా 3 ధ్యాన స్థితికి వెళ్తారు. ఎందుకంటే 1,90,000 కోట్ల సంవత్సరాల నుంచి ఈ కాలం కోసం ఎదురు చూసి పుట్టారు. అందుకే గురుదేవులు యుగ సంధి కాలం అంటారు. యుగ సంధి కాలము అంటే ఏంటి, మనం ఏదైతే సంధ్యా టైం అంటామో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం, ఆ సమయంలో ధ్యానమో జపమో లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితం ఈ యుగ సంధి కాలం. మనం కొంచెం ధ్యానం చేసినా, కొంచెం జపం చేసినా, కొంచెం గురువుల యొక్క ప్రణాళికలో పాలు పంచుకున్నా వాడు పరిణామ క్రమంలో ఎవల్యూషన్లో గురువు యొక్క చేతనత్వానికి దగ్గరికి వెళ్ళిపోతాడు, తన గురించి తనేదో తెలుసుకోగలుగుతాడు. అందుకని యుగ సంధి కాలంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు యుగ సంధి కాలంలో కొన్ని 1,90,000 కోట్ల సంవత్సరాల నుంచి ఎదురు చూశారు ఈ కాలం కోసం. మళ్ళీ దీంట్లో పుట్టి కూడా మీరు పక్కకెళ్ళిపోతున్నారు. అందుకోసమే ఇంతమంది గురువులు భూమి మీదకి రావాల్సి వచ్చింది, ఇన్ని ఆధ్యాత్మిక సంస్థలు స్థాపించాల్సి వచ్చింది. ఒకళ్ళు మెడిటేషన్ అంటున్నాము, ఒకళ్ళు ధ్యానం అంటున్నాము, ఇంకొకళ్ళు ఆసన ప్రాణాయామం అంటున్నారు, ఇంకొకళ్ళు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటున్నారు, మేము గాయత్రి మంత్రము యజ్ఞం అంటున్నారు. అట్లా అందరూ గురువులు కూడా ఒక్కొక్క ప్రణాళికను భూమి మీదకి తీసుకొచ్చి
మానవ జాతిని ఏదో ఒక వైపు నుంచి దైవీ చేతనత్వం పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో పుట్టినప్పుడు ఇప్పుడు ఉపయోగించుకోకపోతే మళ్ళీ మానవ శరీరం రావటానికి కొన్ని వేల సంవత్సరాలు కలియుగంలో ఇంకా రారట. మళ్ళీ సత్యయుగం జరిగి సత్యయుగం తర్వాత మళ్ళీ, కాకపోతే మానవ శరీరం రాకపోతే ఏముంది, ఏదో దాంట్లో జంతువుల్లో పుడతామని అనుకుంటాం. ఎందుకంటే మానవ శరీరం కోసం దేవతలు కూడా ఎదురు చూస్తారంట. ఎందుకంటే కుండల్ని సాధన చెయ్యాలి అంటే వెన్నుపూస నిటారుగా ఉండాలి. ఒక్క మనిషికే పాసిబుల్ అవుతుంది. దేవతలు కూడా ఏదైనా ఎవల్యూషన్లో ముందుకు వెళ్ళాలి అంటే వాళ్ళు కూడా మానవ శరీరాన్ని దాల్చాల్సిందే. లేకపోతే ఒకే చోట ఒక స్థాపితంగా ఒక చోట ఉండాల్సిందే దైవీ గుణాలతో సాధనతో. అందుకని ఇంత అద్భుతమైనటువంటి మానవ శరీరాన్ని గురువులు ఇచ్చారు. ఒక్కొక్క గురువు భూమి మీదకి వచ్చి శరీరం మీదకి వచ్చి వారి శరీరాన్ని పాడు చేసుకొని, కేవలము గురువులు వెళ్ళిపోయారు అంటే శిష్యుడి వల్లే వెళ్ళిపోతారు. అది చాలా స్పష్టంగా చెప్తారు పరంపూజ్య గురుదేవులు. ఏంటి అంటే గురువు చెప్పిన పని శిష్యుడు చేయనప్పుడు గురువు ఏమి అనలేక బాధతో వెళ్ళిపోతారంట. అందుకని గురువు చెప్పింది ఎప్పుడైతే అవగాహన చేసుకొని మనం చెయ్యగలుగుతామో గురువు ఇంకా దాన్ని పెంచుతూ వెళ్తారు. కానీ గురువుకు శరీరం ఇంపార్టెంట్ కాదు. ఎందుకు? వాళ్ళ పని జరుగుతుందా అనేది ఇంపార్టెంట్. అందుకే పరంపూజ్య గురుదేవులు ఒక మాట చాలా స్పష్టంగా చెప్తారు. 62వ సంవత్సరంలో వెళ్లాల్సిన ఆయన శాంతి కుంజ్ హరిద్వార్లో ఉన్నటువంటి గురువులు అంటే అక్కడ ఆయన యొక్క శిష్యుల వల్ల ఇంకా 20 సంవత్సరాలు ఉన్నారంట. ఆయన 82వ సంవత్సరంలో శరీరం వదులుతారు 1990 జూన్ 2వ తారీఖు. ఎందుకంటే అంతా ఆ ఋషుల ప్రణాళికకి వారి యొక్క శిష్యగణం ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నామో, కబీర్ దాసు, రామకృష్ణ పరమహంస, అట్లానే కబీర్ దాసు, సమర్థ గురు రామదాసు, రామకృష్ణ పరమహంసగా 3 జన్మలలో ఆయన ప్రణాళికలో పాలు పంచుకొని వచ్చిన వాళ్లే గురుదేవులతో మళ్ళీ శాంతి కుంజ్ హరిద్వార్తో అక్కడ ఉండి వారి ప్రణాళికలో భాగంగా అయ్యారు. ఇప్పుడు జనరల్ గా ఒక్కొక్క గురువుకు స్పందిస్తారు. ఇప్పుడు మనము బ్రహ్మర్షి పితామహులైనటువంటి మీరు ధ్యానానికి స్పందిస్తారు, ఇంకొకళ్ళు రవిశంకర్జీకి స్పందిస్తారు, ఇంకొకళ్ళు గణపతి సచ్చిదానంద స్వామికి స్పందిస్తారు, ఇంకొకళ్ళు వివేకానందకి స్పందిస్తారు. ఎందుకు స్పందిస్తున్నాము అంటే ఆ గురువుతో జన్మజన్మల వారి యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం కాబట్టి మీరు అక్కడ స్పందించగలుగుతున్నారు. అందుకని ఇంత అద్భుతమైన కాలం ఏ ఆర్గనైజేషన్లో ఉండండి, ఏ ఆధ్యాత్మిక సంస్థలో ఉండండి, మనము ఇది ఒక గొప్ప అవకాశము. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఏ 5 వ్యక్తులు చేసినా తీసుకొచ్చి కూర్చోపెడితే 3 ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతారు అని చెప్తున్నప్పుడు మనకి చెప్పేవాళ్ళు లేరంటున్నారు. చెప్పినప్పుడు వెంటనే తక్షణమే ఉపయోగించుకున్నారనుకోండి, వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోతారో మీరు ఊహించలేరని చెప్తున్నారు. అట్లానే గురుదేవులు వాళ్ళే యుగ సైనికులు అంటారు. యుగ శిల్పులు, యుగ సైనికులు. తక్షణమే గురువు చెప్పింది చేసుకుంటూ ముందుకెళ్ళిపోతే చాలా ముందుకు వెళ్తాము. అట్లానే గురుదేవులు వీటి గురించి చెప్తూ భౌతికమైన విద్యకు మీరు ఇంత టైం ఇస్తున్నప్పుడు ఆధ్యాత్మిక విద్యకు ఎందుకు సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు? ఇప్పుడు ధ్యానం ఉంది, పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, లేదా ½ అన్ అవర్ అనుకోండి, సాయంత్రం ½ అన్ అవర్. ఆ ధ్యానం దేనికి చేస్తున్నాము? ఏదో ధ్యానం చేస్తున్నారు అందరూ చేస్తున్నారని కాదు గురుదేవులు చెప్పేది. ఆ ధ్యానాన్ని మీకు ఏదైనా ఉపయోగపడుతుందా అది మనం చూసుకోవాలి. ఆ ధ్యానం వల్ల మన నిత్య జీవితంలో ఉదయం నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఏదైనా ఉపయోగపడుతుందా అనేది స్పష్టంగా చూసుకుంటేనే మనకి ఆ ఫలితాలు వస్తాయి. చాలా మంది గాయత్రి మంత్రం చేస్తారు కానీ ఫలితాలు రావట్లేదు అంటారు, యజ్ఞం చేసుకుంటారు ఫలితాలు రావట్లేదు అంటారు. కానీ ఫలితాలు ఎందుకు రావట్లేదు? గాయత్రి మంత్ర జపం చేస్తున్నావు, పక్కకు వస్తున్నావు, మామూలు జీవితం జీవిస్తున్నావు. గాయత్రి మంత్రము ఏం చెప్పిందో ఎలా ఉపయోగించుకోవాలో అనేది రావటం లేదు. గురుదేవులు అందుకే 3 ఇస్తారనమాట. గాయత్రి మహావిజ్ఞాల్లో గురుదేవులు రాసినటువంటి పరంపూజ్య గురుదేవులు శ్రీరామ శర్మాచార్య గారు 3600 పుస్తకాలు రాస్తారు. 3600 పుస్తకాల్లో ఆయన మొత్తాన్ని కూడా ఒక వాంగ్మయాలు ప్లస్ గాయత్రి మహావిజ్ఞాన్ అంటే గాయత్రి మంత్రము, దాని వెనకాతలు ఉన్నటువంటి విద్య, దాన్ని ఎలా విజ్ఞానంగా సైంటిఫిక్ స్పిరిచువలిజం అన్నారు గురుదేవులు. ఆ సైంటిఫిక్ స్పిరిచువలిజాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే ప్రతి సాధకుడికి ఎనీ ఆధ్యాత్మికత, మీరు గాయత్రి మంత్రం అనండి, ధ్యానం అనండి, ఆహారం అనండి, ఆసన ప్రాణాయామం అనండి, లేకపోతే ఇంకొక మంత్రం అనండి, దానికైనా 3
లక్షణాలు సాధకుడికి ఉండాలి. ఫస్ట్ శ్రద్ధ. ప్రతి పని దాంట్లో చెప్తారు సైంటిఫిక్ గా గురుదేవులు, శ్రద్ధ ఉండాలి. ప్రతి ఒక్క పని శ్రద్ధగా చెయ్యాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం నిద్రలేచామా, నిద్ర లేచిన తర్వాత బెడ్షీట్ ఎలా మడత పెట్టాము, ఇంట్లో వస్తువులు ఎలా ఆర్గనైజ్ చేయగలిగాము, ప్రతి పని శ్రద్ధగా చేస్తే వాళ్ళు ఏ మంత్ర సాధనలు చేయక్కర్లేదు. అట్లానే ప్రతి దాంట్లో ఇప్పుడు ఎవరికైనా ఏదైనా వస్తువు వస్తే శ్రద్ధగా చేయండి. ఇప్పుడు గురువు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళ పొగడతలు వీళ్ళు పొగడతలు వద్దంటారు. మనకి గురువు ఇచ్చిన ప్రణాళిక శ్రద్ధగా చేస్తున్నామా లేదా, శ్రద్ధగా చేస్తూ ఉంటే లోన ఇంట్యూషన్ మనకి కమాండ్స్ ఇస్తూ ఉంటుంది, ఇలా చెయ్యి అలా చెయ్యి అని. భగవద్గీతలో కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తాడు, మీరు ఎలాంటి వాళ్ళు అనేది మీ యొక్క శ్రద్ధే తెలియచేస్తుంది. మీకు దేని మీద శ్రద్ధ ఉందో మనల్ని చూడంగానే చెప్పేస్తారంటే గురువులు. అందుకే చాలా మంది గురువులు ఏం చేస్తారంటే కొంతమందిని చూడంగానే వాళ్ళ యొక్క ఆరాని, వాళ్ళ యొక్క శ్రద్ధను చూడంగానే క్యాచ్ చేసి దగ్గర పెట్టుకుంటారు. కేవలం వాళ్ళ కనపడే శ్రద్ధ, ఇంకేం అక్కర్లేదు. ఎప్పుడైతే శ్రద్ధ కనపడదో వీడు చెయ్యలేడు, మన స్థాయికి అందుకోలేడు, వీడు ఇబ్బంది పడతాడని చెప్పి పెడతాడు. కానీ అక్కడ గురువుకు ప్రేమ ఎక్కడ తక్కువ ఉండదు. అట్లానే ఫస్ట్ ఉండవలసింది నిత్య జీవితంలో ఉదయం నుంచి పడుకునేంత వరకు ప్రతి పని. ఎదుటి వాళ్ళకి ఏదన్నా ఇస్తున్నాం, కాఫీ ఇస్తాం, శ్రద్ధగా ఇస్తున్నామా? ఇంకేదన్నా బయట పనులు, బట్టలు ఆరేస్తాం, శ్రద్ధగా చేస్తున్నామా? దేవుడి దగ్గర పూజ చేస్తాము, నివేదన ఇస్తున్నాము, శ్రద్ధగా ఇస్తున్నామా లేదా? ఆ శ్రద్ధ అనేది, ప్రేమ అనేది ఆ రెండింటిని అలవర్చుకోవాలి. రెండోది ప్రజ్ఞ. గురుదేవులు 3 పాయింట్లు చెప్తారు, శ్రద్ధ, ప్రజ్ఞ, నిష్ఠ. ప్రజ్ఞ అంటే ఏంటి? ఏమి చేస్తున్నామో దాని గురించి జ్ఞానం తెలుసుకొని చేయటం ప్రజ్ఞ. ఇప్పుడు ఒక విషయం గురించి అవగాహన చేసుకొని అది ఎలా చెయ్యాలనే జ్ఞానం బ్రెయిన్ లో ఉండి చేయటం. ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది, గాయత్రి మంత్ర సాధన చేస్తున్నాను, ఈ గాయత్రి మంత్రం చేయటం వల్ల ఎన్ని లాభాలు వస్తాయి, ఈ గాయత్రి మంత్రం మనలో ప్రాణశక్తిని ఎలా పెంచుతుంది అనేదే తెలుసుకొని చేయటం వల్ల ఆ ప్రజ్ఞ మనలో డెవలప్ అవుతుంది. నిష్ఠ. ప్రతి నిత్యము నియమిత టైం, ప్రతి నిత్యము కూడా సాధన చేయటము నిష్ఠ. కానీ కొంతమంది ఏం చేస్తారు, మధ్యలో గ్యాప్ ఇచ్చేస్తారు, 2 రోజులు చేయము, 3 రోజులు చేయము అలా అంటూ ఉంటారు. కానీ గురుదేవులు ఒకటే అంటారు, మీరు మీ జీవితంలో ఒక దేవతల్లాగా జీవించాలంటే ఈ 3 లక్షణాలు తప్పనిసరిగా మీలో ఉండాలి. శ్రద్ధ, ప్రజ్ఞ, నిష్ఠ. ఈ 3 లేకుండా మనకేదో రావాలి అనుకుంటే మటుకి కాదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, గాయత్రి మంత్రం చేసేటప్పుడే వాటి యొక్క ఫలితాలను మనం ఇచ్చేసుకోకుండా, దాన్ని ఎలా చేసుకోవాలో ఉపయోగించకుండా, మనం ఆ ఉపయోగాలు తెలియకుండా మంత్ర జపం చేస్తూ ఉంటే ఫలితాలు రావట్లేదు. అదే కాకపోతే ఏంటంటే ఏదో ఒక రోజు నువ్వు ఆ ఫలితాన్ని ఉపయోగించుకునే స్థాయికి వెళ్ళగలుగుతామని స్పష్టంగా గురుదేవులు ఇక్కడ చెప్తారు. అంతే. ఇంకోటి ఏంటంటే గురుదేవులు చెప్పేది, ఆధ్యాత్మికత అంటే జీవించే కళ. చాలా మంది ఆధ్యాత్మికంగా ఉంటారు, మేము ఆధ్యాత్మికవేత్తలము, ఆ గురువు యొక్క శిష్యులము, ఈ గురువు యొక్క శిష్యులము అంటారు. మన యొక్క నడవడిక ఇక్కడ చెప్పాను కదా, మనల్ని చూడంగానే వాళ్ళకి తెలుస్తుంది శ్రద్ధ ఎలా ఉంది, మనకి ప్రజ్ఞ ఎలా ఉంది, ఎలా అంటే ఎంత జ్ఞానం ఉంది అని ప్రజ్ఞ. నిష్ఠగా ఎంత ప్రతిరోజు నియమిత టైంలో చేస్తున్నామా? అదే గాయత్రి మంత్రం అనుకోండి, ధ్యానం అనుకోండి, గురువులు ఒకటే చెప్తారు, ఒకే ప్రదేశములో, ఒకే సంఖ్యలో, ఒకే సమయంలో ఎవరైతే చేస్తారో వాళ్ళు అద్భుతమైన ఫలితాలు. దాన్నే తపస్సు అంటారు. ఒకే చోట కూర్చుంటారు తపస్సు చేయడానికి, 12 సంవత్సరాలను 14 సంవత్సరాలు, ఒకే సమయంలో ఇన్ని గంటలని, ఒకే ప్రదేశములో, ఒకే సంఖ్యలో, అంటే గాయత్రి మంత్రం అయితే ఇన్ని మాలను చేస్తూ ఉంటే అది అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది మనకి అని చెప్పి పరమపూజ్య గురుదేవులు చెప్తూ ఉంటారు. అట్లానే మన యొక్క ఆలోచన సరళి, వ్యవహారాలు, నడవడికలు పూర్తిగా మనం మార్చుకున్నప్పుడే నిజమైన సాధకులు అంటారు. గురువు గారు ఆయన జీవిత చరిత్రలో చాలా స్పష్టంగా రాస్తారు, గురువుని వెతకకండి, గురువే మీ యొక్క శ్రద్ధ, ప్రజ్ఞ, నిష్ఠ మీలో ఉంటే, మీరు పాత్రతని పెంచుకుంటే, పాత్రత అంటే ఏదైతే మోరల్ వాల్యూస్ అంటామో, నైతిక విలువలు అంటామో అవి మనలో ఉంటే గురువే పరుగున మీ దగ్గరికి వస్తారు. అట్లానే ఇప్పుడు మన అందరి జీవితాల్లో కూడా మనం అంతకుముందు 20 years బ్యాక్ మన చిన్న బాల్యం అంతా ఎక్కడో మామూలుగా జీవించాం, తర్వాత సడన్ గా ఏదో ఒక గురువుకి లింకప్ అయ్యాము. అందుకని గురువు ఎతుక్కుంటూ మన దగ్గరికి వస్తారు. మనలో పాత్రత పెంచుకుంటే గురువే పరుగున మన దగ్గరికి వస్తారు. అదే గురువులు వెతుక్కుంటూ మనం వెళ్ళామంటే తప్పుదారిలో పడిపోతాము.
ఆ గురువు కరెక్టో కాదో తెలియదు. ఇప్పుడు చాలా మంది బాబాలు వాళ్ళు వీళ్ళు కూడా అంటే ఎలా చెప్పాలి అంటే, కల్తీ అనేది ఒక డైమండ్ ఉంది అంటే ఒరిజినల్ డైమండ్ ఎక్కడో ఉంటుంది. కల్తీ డైమండ్స్ ఎక్కువైనాయి. అందుకని గురువును వెతకండి, గురువే పరుగు పరుగున వస్తారు. మీ యొక్క పాత్రతని బట్టి మీ దగ్గరికి వచ్చి మీరేదైనా తప్పుడు అడుగులు వేస్తుంటే వాటన్నిటినీ కూడా ఒక మార్గదర్శనంలో పెట్టి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని చాలా స్పష్టంగా గురుదేవులు చాలా స్పష్టంగా చెప్తారు. అట్లానే గురుదేవులు వేదమూర్తి తపోనిష్ట ఈయన ఒకటే అంటారు. ఏమంటారంటే, మీరు ధ్యానం మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము. ఈ ధ్యానానికి ముందు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఎప్పుడు ధ్యానం తీసుకొస్తాము? గురుదేవులు 3 ఇచ్చారు ఆధ్యాత్మికంగా: జపము, ప్రాణాయామము, ధ్యానము. జపం ఎప్పుడు కూడా హై స్కూల్ లెవెల్, అట్లానే ప్రాణాయామము గ్రాడ్యుయేషన్, ధ్యానము పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అష్టాంగాని. అంటే ఈ నియమాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవతలే. యమాలు అంటే ఏంటి? అస్తేయము, అపరిగ్రహము. అట్లానే అస్తేయము, అపరిగ్రహము, సత్యము, అహింస, ఇంకొకటి ఉంది అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, అహింస, సత్యము. ఈ 3టిని కూడా మనం ఫస్ట్ ఆచరణలో పెట్టుకోవాలి. యమాలు అంటారు. నియమాలు అనేసరికి శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. అంటే ధ్యానం చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వీటిని మనము అంటే జ్ఞానం రోజు స్వాధ్యాయానికి ఎంతో టైం ఇవ్వాలి. కొంత టయాన్ని స్వాధ్యాయానికి ఇవ్వాలి, తపస్సుకి ఇవ్వాలి. శౌచము, ఇంట్లో కూడా అన్నీ కూడా శౌచంగా నీట్గా పెట్టుకోవాలి. అలాగే సంతోషంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సంతోషం ఉండాలి. అప్పుడు ధ్యానం మనకి పనిచేస్తుంది అంటారు గురుదేవులు. నువ్వు జపం చెయ్యి, ఇన్ని మాలలో ఇంత జపమో చేసుకో. ఆ జపం చేసిన తర్వాత ఆసన ప్రాణాయామాలు కంపల్సరీగా ఉండాలి. మీరు ఆసన ప్రాణాయామం చేసిన వాళ్ళ ధ్యానం వేరుగా ఉంటుంది. ఏమీ లేకుండా మనము మామూలుగా ధ్యానం చేస్తే వాళ్ళ యొక్క పూర్వజన్మ స్మృతులు బట్టి ఆ ధ్యానం వేరుగా ఉంటుంది. అట్లానే యమ నియమాల్లో గురుదేవులు ఒకటే చెప్తారు: అస్తేయము, నీది కానటువంటిది నువ్వు తాకవద్దు, అప్పుడే ధ్యానం మనకు సిద్ధిస్తుంది. అపరిగ్రహము, దొంగతనము. దొంగతనం అంటే ఈ రోజుల్లో ఎవరు దొంగతనం చేయరు. మనకున్నది కృష్ణుడు చాలా భగవద్గీతలో స్పష్టంగా చెప్తాడు. నువ్వు వండుకున్న అన్నము నువ్వు తింటే దొంగవి, పెద్ద దొంగవి అంటారు. ఇదివరకు పూర్వకాలంలో భిక్షగాళ్ళు ఉండేవాళ్ళు. ప్రతిరోజు కొంత అన్నాన్ని బయట భిక్షగాళ్ళకి పెట్టు, ఏదో ఒక జీవికి పెట్టి తినేవాళ్ళు. ఆ రోజుల్లో షుగర్ లేవు, బీపీ లేవు, అట్లానే కొలెస్ట్రాల్ లేదు. అందువల్ల ఏం చెయ్యాలి? ఎంతో కొంత మనం అన్నం వండంగానే కొంత అన్నాన్ని తీసి బయట ఒక ముద్ద పెట్టేసి మనం భోంచేస్తే ఇవన్నీ కంట్రోల్లోకి వస్తాయి. అది ఇప్పుడు మనము పాటించట్లేదు. దాన్నే ఇక్కడ ఏ దొంగతనం చెయ్యక్కర్లేదు, కానీ ఇదొక్కటి అపరిగ్రహం చేయకుండా ఉంటే చాలు. బ్రహ్మచర్యము, బ్రహ్మచర్యం అంటే భౌతికమైన బ్రహ్మచర్యము పాటించకూడదా అంటే ఈ కాలంలో గురువులు కూడా ఏమంటున్నారంటే భౌతికమైనది బ్యాలెన్స్ చేసుకొని దాని ప్రకారం జీవించు అంటున్నారు. సత్యము, సత్యము అంటే మనం మాట్లాడే చాలా వరకు సత్యంగా ఉండాలి. ఎందుకంటే చిన్న చిన్న వాటికి చాలా మంది అబద్ధాలు చెప్పేస్తారు. ఏదేదో మనం ధ్యానం చేస్తాం, జపం చేస్తాము, గురువుల యొక్క ఇదిలో ఉంటాం, టక్ మన అబద్ధం చెప్పేస్తాం. గురువు ఉపయోగించుకుంటాడు, కానీ మనల్ని గురువు చేయలేడు. ఎప్పుడైతే మనం ఈ యమనియమాలు పాటిస్తారో గురువు పరంపరలో మనం కూడా భాగస్వామ్యం అవుతాము. లేకపోతే ఒక మెసెంజర్ లాగే పనిచేస్తామని శ్రీరామ శర్మ ఆచార్య గారు చాలా స్పష్టంగా చెప్పారు. అహింస, అహింస అంటే ఏంటి? మాటలతో బాధ పెట్టద్దు. ఇప్పుడు అహింస అంటే వేరే ఏమి లేదు. మీరు ఎదుటి వాళ్ళని మాటలతో బాధ పెట్టడం వల్ల అది అహింస అవుతుంది. ఈ ప్రకృతిలో ఈ దోమలు, నల్లులు వీటన్నింటిని భగవంతుడి సృష్టితో వచ్చింది. కానీ ఈ మిడతలు ఇవన్నీ కూడా మనిషి చేసుకున్న, అది భగవంతుడి సృష్టిలో పార్ట్ కాదు. మీ యొక్క మాటల వల్ల ఈ మిడతలు సృష్టించబడ్డాయి. మీ యొక్క మాటలతోనే దోమలు మిమ్మల్ని కొడుతున్నాయి. మీరు ఎలా అయితే జ్వాలాకుల్ మహర్షి అని హిమాలయాస్ లో ఉంటారు, ఆయన చాలా స్పష్టంగా చెప్తారు. మీరు ఎవరైతే ఎదుటి వాళ్ళని మాటలతో ఎంత బాధ పెడతారో వాళ్ళకి దోమలు అంత బాగా కొడతాయి. అసలు చాలా కొన్ని ఆ బుక్స్ లో చాలా స్పష్టంగా చెప్తారు. అందుకని
ఆ అహింస అనేది అలా పాటించండి. తర్వాత శౌచము, సంతోషము మీకు తెలిసిందే. తర్వాత తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము. లాస్ట్కి ఈశ్వర ప్రణిధానానికి వెళ్తాం. ఈ యమ నియమాలు పాటించిన తర్వాత ఏం చేస్తాము? యమ నియమ ఆసన ప్రాణాయామాలు రోజుకెంతో 20 నిమిషాలు ఆసనాలు వేయమంటారు. తర్వాత ప్రాణాయామం చేయమంటారు. ధారణ ప్రతిరోజు మనం చేస్తున్నటువంటి షెడ్యూల్ ధారణ చేస్తూ ఉండాలి. ఇక్కడ గురుదేవులు 16వ ఏట వాళ్ళ గురుదేవులు ఇచ్చినటువంటి గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు 5 మాలలు చేసుకోమంటే ఆయన ప్రతిరోజు ధారణగా ప్రతిరోజు చేస్తూ వచ్చారు 16 సంవత్సరం నుంచి. తర్వాత కూడా 24 సంవత్సరాలు 24 కోట్లు అంటే 24 కోట్ల గాయత్రి మంత్ర జపం. 24 కోట్లు అంటే ఒక మహాపురచ్చరణ. 24 మహాపురచ్చరణ పూర్తి చేశారు. ఆయన శరీరం వదిలేంత వరకు కూడా 7 గంటల గాయత్రి మంత్ర జపం చేసి శరీరాన్ని వదులుతారు. అది ధారణ. ప్రతి నిత్యము ధారణగా చేసుకోవటము. ధ్యానము అంటే మీ అందరికీ తెలుసు. ధ్యానం కూడా మనం ఉపయోగించుకోవాలి. ధ్యానం చేసేటప్పుడు ఏదో కోరికలు తీరిపోతాయి, ఆటోమేటిక్గా కోరికలు తీరిపోతాయి. ఇప్పుడు మనము గురువుల ప్రణాళికలో భాగస్వామ్యమో లేదో ఒక ఎగ్జాంపుల్ యజ్ఞం, ఒక అగ్ని దగ్గర ఉంటే ఆటోమేటిక్గా మీకు వేడి వస్తుంది. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీ సమస్యలు ఆ అనారోగ్యాలు పోతాయి. దానికోసమే ధ్యానం చేయొద్దు. ధ్యానాన్ని అసలు కరెక్ట్గా ఉపయోగించుకోండి. ధ్యానంలో గురుదేవులు ఒకటే చెప్తారు, శ్వాస లోనికి వెళుతుంది, లోపలికి వెళుతుంది, బయటికి వస్తుంది. అది గమనించండి. దాన్నే మనం సోహం అంటాము. ఎప్పుడైతే మన శ్వాసని గమనిస్తే మన లోనున్నటువంటి గురువుని బయటికి తెచ్చుకోగలుగుతాము. మనలో బయటికి గురువును బయటికి తెచ్చుకోగలిగినప్పుడు మనకి భౌతికమైనటువంటి గురువు వద్దు అంటారు. గురుదేవులు ఇంకోటి కూడా చెప్తారు, ఈ కాలంలో గాయత్రి మంత్రాన్ని సర్వజనీనం చేసి ఒకటే మీకు గాయత్రి మంత్రం యొక్క ఆ యొక్క దేవతని యొక్క నిష్టని పొందినటువంటి పరంపూజ్య గురుదేవులు మీకు ఒక మార్గదర్శనం కావాలి. భౌతికంగా ఆ భౌతికమైన మార్గదర్శనం కావాలి, ఒక గురువు కావాలంటే ఆయన ఫోటో పెట్టుకోమంటారు. అందరి శాంతి కుంజ వెళ్ళక్కర్లేదు, హరిద్వార్ వెళ్ళక్కర్లేదు. గురుదేవులు ఫోటో పెట్టుకొని ఆయన ఎలా అయితే గాయత్రి మాతని తక్షణమే ఆయన గాయత్రి మాతని యొక్క ఇది పొందారు, మీరు కూడా మీ లోనున్నటువంటి గురువు లేదా సద్గురువు లభించేంత వరకు కూడా మీరు గాయత్రి మంత్రాన్ని వారి యొక్క ఫోటోలో వారి యొక్క సారథ్యంలో కొంత చేసుకోవాలి. జపం లేదే ప్రాణాయామం లేదు, ప్రాణాయామం లేదే ధ్యానం లేదు. డైరెక్ట్గా ధ్యానానికి వెళ్ళినా కూడా కొన్నిసార్లు రిజల్ట్ రావటానికి కారణం అది అంటారు గురుదేవులు. ఈ మూడింటిని మనకి ఒక సబ్జెక్ట్ లాగా గురుదేవులు అందించారు. అట్లానే వారి ఫోటో, ఎందుకంటే ఈ యుగంలో గాయత్రి మంత్రాన్ని చాలా మంది అడ్డంకులు ఇచ్చారు గురుదేవులకి. హిమాలయాలలో ఋషులు ఉన్నటువంటి వాళ్ళ యొక్క దీని ప్రకారము వాళ్ళ యొక్క ఋషుల యొక్క ప్రణాళికలను చేస్తూ గాయత్రి మంత్రాన్ని బయటికి రిలీజ్ చేసినప్పుడు కొంతమంది పీఠాధిపతులు అట్లానే కొన్ని ఆర్గనైజేషన్స్ అడ్డంకు పడ్డాయి గురుదేవులకి. అప్పుడు గురుదేవులు వాళ్ళందరి పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ ఒప్పించి, ఇది దేవత కాదురా బాబు, వీళ్ళు చేసే గాయత్రి మంత్రము ఒక శక్తిని, జీవన శక్తిని, ప్రాణశక్తిని పొందటానికి చేస్తున్నారు. ఏం చేస్తుంది గాయత్రి మంత్రము? ప్రాణస్వరూపుడైన, దుఃఖనాశకుడైన, సుఖస్వరూపుడైన ఆ శ్రేష్టమైన తేజస్సు గల పరమాత్మను మేము అంతరాత్మలో స్థాపన చేసుకుంటున్నాము. స్థాపన చేసుకున్నాక ఆయన మా బుద్ధులను ప్రేరేపించుగాక, సన్మార్గం వైపు ప్రేరేపించుగాక అని చెప్పి గాయత్రి మంత్రంలో అడుగుతున్నాము. ఓం భూర్భువ స్వహ అంటే వ్యాహుతి, తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. ఈ గాయత్రి మంత్రంలో ఉన్నటువంటి 3 చరణాలే మీకు ఈ ప్రాణశక్తి గాయత్రి ఏం చేస్తుంది? ప్రాణశక్తిని ఇస్తుంది. అందుకే ప్రాణస్వరూపుడు, దుఃఖాలను పోగొట్టుంది, దుఃఖనాశకుడైన, సుఖస్వరూపము, సుఖం అంటే సుఖాన్ని ఇస్తుంది కాబట్టి సుఖస్వరూపుడైన శ్రేష్టమైన తేజస్సు గల ఆ పరమాత్మను మేము మా అంతరాత్మలో స్థాపించుకుంటున్నాము. ఆయన మా బుద్ధులను సన్మార్గం వైపు ప్రేరేపించుకాక. గాయత్రి మంత్ర సాధన చేసేటప్పుడు డీప్గా దాన్ని ఆ భావంతో చేస్తే వాళ్ళకి ఏది మంచిది ఏది చెడు అనేది ఇంట్యూషన్ చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ధ్యానం చేస్తే మీకు ఎలాంటి లాభాలు ఉంటాయో, ఒక చిన్న పిల్లవాడికి 8వ సంవత్సరం నుంచి ఇవ్వండి,
వాడికి 16వ సంవత్సరం వచ్చేసరికి గాయత్రి మంత్రం రోజుకు ఒక 24 సార్లు చేయించండి. వాడు ఎందుకు భూమి మీదకి వచ్చాడు, వాడి లక్ష్యం ఏంటి, ఏది చేస్తే మంచిది, ఏది చెయ్యకపోతే మంచిది కాదు అనేది ఈ గాయత్రి మంత్రం వాడికి ఒక ఇంట్యూషన్ లాగా పనిచేస్తుంది. అందుకే పరంపూజ్య గురుదేవులు ఈ గాయత్రి మంత్రాన్ని 3 చరణాలుగా తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్, ఏదైతే మనం శ్రద్ధ, ప్రజ్ఞ, నిష్ఠ అంటున్నామో ఈ 3 కూడా గురుదేవులు ఇచ్చినటువంటిది. అలా ఆ 3 చరణాలు కూడా దానికి సంబంధించింది. దీన్ని నేను చెయ్యను, దీన్ని మనం గాయత్రి మంత్రం అంటే గురుదేవులు ఒకటే అంటారు, మీకు ఇంత అవగాహనగా మీకు ప్రాణశక్తి వద్దు అంటే గాయత్రి మంత్రం చేయొద్దు, అలానే మీకు జీవన శక్తి పెంపొందకుండా ఉండాలంటే చెయ్యమాకండి. మీలో శ్రద్ధ, ప్రజ్ఞ, మననాం త్రాయతి ఇది గాయత్రి, శ్రద్ధ కావాలన్నా పిల్లలకి చూడండి, అసలు దేని మీద శ్రద్ధ ఉండదు, వాళ్ళు ఎలా కూర్చుంటారో తెలియదు. ఎందువల్ల శ్రద్ధ లేదు అని అంటే వాళ్ళ ఆహార అలవాట్లు కానీ, ఇంట్లో పెరిగే అలవాట్లు కానీ. అదే మనము ప్రతి ఒక్కటి చిన్న వయసు నుండి 8వ సంవత్సరం నుంచే ఎలా ప్రతిదీ, ఇప్పుడు ఎక్కడ తీసిన వస్తువు అక్కడ శ్రద్ధగా పెట్టాలి, ఒక ఆర్గనైజ్డ్గా పుస్తకాలు పెట్టుకోవాలి, పెన్ను ఇలా పెట్టుకోవాలి. ఆ శ్రద్ధని పేరెంట్సే కల్పించాలంటారు గురుదేవుడు. ప్రజ్ఞ, ప్రతి దాని గురించి పూర్వకాలంలో మన అమ్మమ్మల, తాతయ్యలు ప్రతి రామాయణ మహాభారత కథలు తీసుకొచ్చి వాళ్ళలో ప్రజ్ఞ పెంపొందింపజేసేవాళ్ళు. అట్లానే నిష్ఠ, ప్రతి నిత్యము కూడా చేసే అలవాటుని కలిగించేవాళ్ళు. దాన్నే గాయత్రి మంత్రం యొక్క 3 చరణాలుగా పరంపూజ్య గురుదేవులు చెప్తూ ఉండేవాళ్ళు. అట్లానే ఇప్పుడు జరుగుతున్న వైపరీత్యాల గురించి చాలా మందికి అయిపోతుందా అనేది గురుదేవులు చాలా స్పష్టంగా చెప్తారు. ఏంటంటే 2012లో మొత్తం కలియుగం అంతా మునిగిపోతుంది, అందరూ చనిపోతారు అనేది చాలా మందికి ఒక ఇది ఉంది. కానీ గురుదేవులు ఒకటే చెప్పారు, నేను ఆ ప్రకృతి వైపరీత్యాలను ఆపేశానయ్యా బాబు, ఎందుకంటే మీకు అందుకే ఈ రెండింటిని ఇచ్చాను, గాయత్రి మంత్రాన్ని, యజ్ఞాన్ని ఇచ్చాను. దాన్ని మంత్రంగా కాదు, ఒక జీవన దేవతగా ఉపయోగించుకోండి. మీరు మంత్రంగా రోజు చేస్తూ మీరు మారపోతే ఉపయోగం ఉండదు. అట్లానే దైవీ ప్రణాళిక వైపు వెళ్లాల్సిందే. ఎందుకంటే హిమాలయాలలోని ఋషుల యొక్క కూటమి 5000 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రయత్నాలలో చివరి ప్రయత్నం అంటారు పరంపూజ్య గురుదేవులు. చివరి ప్రయత్నంలో శ్రీరామ శర్మ ఆచార్య గారు సూక్ష్మీకరణ సాధన చేసి 1985లో వారు బయటికి ఇచ్చినటువంటి విషయాలు. ఆ చేతనత్వము, ఆయన సూక్ష్మీకరణ సాధనలో వారి యొక్క చేతనత్వాన్ని 5 వీరభద్రులుగా తయారు చేశారు. 5 వీరభద్రులుగా చేసి ఎవరైతే ప్రపంచంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారో వాళ్ళ మీద ఆయన ఫోకస్ పెట్టారు. ఎవరు 5 అని అంటే రాజకీయవేత్తలు, తర్వాత వ్యాపారవేత్తలు, తర్వాత సైంటిస్టులు, తర్వాత సాహిత్యవేత్తలు, తర్వాత కళాకారులు. వీళ్ళే ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఇప్పుడు మన భారతదేశంలో ఈ 5 రాజకీయవేత్తలే మొత్తం నడుపుతున్నారు. అట్లానే బిజినెస్ మ్యానే ఒక అంబానీ లాంటి వాళ్ళ ద్వారానే భారతదేశంలో మార్పులు కావాలన్నా, చేర్పులు కావాలన్నా వాళ్ళ చేతిలో ఉంది, గురువుల చేతులు లేదని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ ప్రణాళిక అంతా గురువులు చేస్తుందైనా కూడా భౌతికంగా పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్, సైంటిస్టులు, అట్లానే సైంటిస్టులు, సాహిత్యవేత్తలు అంటే టీచర్స్ కింద వస్తారు వాళ్ళు, తర్వాత కళాకారులు, యాక్టర్స్, సెలబ్రిటీస్, మన యాక్టర్స్. వీళ్ళ 5 మీద వాళ్ళు కీలకమైనటువంటి పాత్ర పెట్టి గురుదేవులు పంచవీరభద్ర సాధన చేసి 1985లో ఆ సాధనని వీళ్ళ ద్వారా బయటికి పంపించడం జరుగుతుంది. గురుదేవుడు చాలా స్పష్టంగా రాస్తారు కొన్ని వాటిని. ఈ 5 శరీరాల ద్వారా ప్రపంచంలో కీలకమైన వ్యక్తులు తయారు చేసి గురువు గారి యొక్క కాన్సెప్ట్ భూమిని పృథ్వీ గ్రహంగా మారుస్తాను. హిమాలయాలలోని ఋషికూటమి ఆదేశంతోనే పరంపూజ్య గురుదేవులు సూక్ష్మీకరణ సాధన చేశారు. అట్లానే ఆ సూక్ష్మీకరణ సాధన చేయటానికి గురుదేవులు ఏమంటున్నారంటే, సమాజంలో ఉన్న చెడును తీసేస్తేనే నూతన యుగానికి ఒక భవ్యమైనటువంటి యుగాన్ని, సత్యయుగము యొక్క పునరాగమనం చేయగలుగుతాము. స్వర్గంగా మార్చాలంటే ఏం చెప్తున్నారంటే గురుదేవులు, ఒక నూతన యుగాన్ని, నూతన విద్యా విధాన్ని పెట్టాలి. ఇప్పుడు మీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోతుంది, ఆర్థిక వ్యవస్థ మారిపోతుంది, అట్లానే ఈ బ్యాంకింగ్ ఇవంతా కూడా మొత్తం కూడా
పక్కకి వెళ్ళిపోతాయి. గురుదేవులు అది చెప్తున్నారు, భవ్యమైనటువంటి యుగాన్ని, సత్యయుగ పునరాగమనాన్ని స్థాపించాలంటే దైవీ శక్తులు ఆల్రెడీ 1985 నుంచి స్టార్ట్ అయిపోయినాయి. చూడండి, ఆధ్యాత్మికత కూడా 1985 నుంచి ఆర్గనైజేషన్స్ అన్ని బాగా స్టార్ట్ అయిపోయినాయి. అన్ని వైపుల నుంచి, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, మీరు ఎటు చూసుకున్న కేరళ కానీ, ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్క ఆర్గనైజేషన్ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది 1985 నుంచే. వారి యొక్క సూక్ష్మీకరణ సాధనతో 5 పంచవీర బద్దులను తయారు చేసి బయటికి విచ్చి కీలకమైన వ్యక్తుల ద్వారా నడిపిస్తున్నారు. ఎందుకు? ఈ సత్యయుగ పునరాగమనం చేయడానికి, అట్లనే నూతన యుగాన్ని నిర్మించడానికి, నూతన యుగంలో మనం జీవించటానికే, నూతన విద్యా విధానాన్ని జీవించటానికి ఇవన్నీ మన ద్వారా గురువులు బీజాలేపిస్తున్నారు. మీరు ధ్యానం అంటున్నారు, వెజిటేరియన్ అంటున్నారు, ఇవన్నీ నూతన యుగంలో జరిగేటువంటి వాటికి మీరు బీజాలు వేస్తున్నారు. ఎవరి ద్వారా? మన బ్రహ్మర్షి పత్రిజీ ద్వారా, మీ ద్వారా చేపిస్తున్నారు. ఏంటి? వెజిటేరియన్ ఫుడ్ తినండి, ధ్యానం చేసుకోండి, పిరమిడ్ పెట్టుకోండి, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఇదంతా కూడా రాబోయే రోజుల్లో ఉన్నటువంటి నూతన యుగానానికి, సత్యయుగానికి బాటలు వేస్తున్నాము. ఒక్కొక్క గురువు, ఒక్కొక్క గురువు యొక్క శిష్యులు, వారు వేసిన బీజాలకి మనం నీళ్లు పోస్తూ ఉన్నాము. రేపు రాబోయే కాలంలో ఇవన్నీ ఒక మొక్కలుగా, ఒక మహావృక్షాలుగా అభివృద్ధి చెందుతాయి. దాన్ని గురుదేవులు ఏమంటున్నారంటే, ఆల్రెడీ అన్ని దైవీ శక్తులు రంగంలోకి దిగున్నాయి, కానీ మానవ జాతి మటుకి ఒక వినాశనం వైపు దిశగా వెళుతూ ఉంది. దాన్ని ముందే ఆపచ్చు కదా అని మానవ జాతి అడుగుతుంది, గురువులను అడుగుతుంది. ఈ వినాశనాన్ని ఆపచ్చు కదా అని అడుగుతుంది. ఈ వినాశనాన్ని ఆపచ్చు అంటే గురువులు ఒకటే చెప్తారు, నువ్వు ఏ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో మానవ జాతి నేర్చుకోలేదు, అంతే కదా. మనకి తెలియదు ఏ కర్మ చేస్తే ఏం ఫలితం వస్తుందో అనేది మనకి తెలియదు. జనరల్గా రోజు ఒక ముద్ద బయట మనం భోంచేసే ముందు ఫస్ట్ ముద్ద ఒక జీవికి పెట్టి తిన్నామనుకోండి, కానీ మనకే అనారోగ్యాలు ఉండవు. ఫస్ట్ షుగర్ కంట్రోల్లోకి వస్తుంది, తర్వాత ఏమొస్తుంది? కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. మన ఫ్యామిలీలో ఉన్న తరతరాలు వాళ్ళు కూడా ఆహారం తినకూడదు. ఇప్పుడు కొలెస్ట్రాల్ ఉంటే రైస్ తినద్దంటారు, థైరాయిడ్ ఉంటే వెయిట్ పెరుగుతాం, అన్నం భోజనం చేయొద్దంటారు, షుగర్ ఉంటే రైస్ తినద్దంటారు. ఇన్నిటికీ రైసే కారణమైంది. మీరు ఎప్పుడైతే ఫస్ట్ ముద్దని ఒక శ్రద్ధ, ప్రజ్ఞ, నిష్ఠతో బయట పెట్టి చూడండి, మీకు డెఫినెట్గా 3 నెలల్లో షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. మీ కుటుంబ సభ్యులందరూ కూడా అన్నలోకం అంటే పూర్వకాలంలో బియ్యం లేక తినడానికి ఇబ్బంది పడేవాళ్ళు, ఇప్పుడు ఉండి తినలేకపోతున్నాము. మన తరతరాల్లో కూడా పిల్లలకి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని గురుదేవులు చాలా స్పష్టంగా చెప్తారు. ఏ కర్మ చేస్తే అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఎదుటి వాళ్ళది బలవంతంగా లాక్కుంటాము, ప్రాపర్టీస్ విషయంలో కానీ మోసం చేసి, అది ఇంకో జన్మలో. చాలా మంది నాకు ఫోన్లు చేస్తారు, మాకు ఈ ప్రాబ్లం ఉంది. ఏమో మనం పోయిన జన్మలో వాడిది లాక్కున్నాం, ఆ కర్మ సిద్ధాంతం తెలియదు కదా. గురువు చెప్పిన వినం, గురువు చెప్తే గురువు ఏదో స్వార్థంతో చెప్పాడని కూడా ఆలోచన విధానం ఉంటుంది. గురువు మనకేం కావాలో, గురువు ధర్మం కూడా ఒక్కోసారి చెప్పలేడు, ఎందుకంటే చెప్పినా చెయ్యలేము. మనమేమనుకుంటాం అదే చేస్తాం. గురువు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చెప్తాడు. మన యొక్క మానసిక స్థితిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా చెప్తాడు. అందరికి ఒకేది పనిచేయదు, సొల్యూషన్ పనిచేయదు. అందుకని వాళ్ళు చెప్పినా కూడా మనం వినమని, నేను చెప్పిన వాడు ఏమనుకుంటా చేస్తాడు, అది కర్మేనంట. ఇప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళని మనం గురువుల్ని వాటిని తినండి 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 అంటాం, అది కూడా కర్మేనంట. కర్మ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో అనేది మనకు తెలియదు. అందుకే గురువు గారు నాటు కోసుకు అనే వినాదాన్ని చాలా స్పష్టంగా చెప్తారు. నువ్వు నీకు వచ్చిన ధనంలో 10% భగవంతుడి కార్యక్రమాలకు ఇచ్చేసేయి, నువ్వు కోసుకుంటావు పంట, నీ పిల్లలు కోసుకుంటారు. ఆహా నేనెవ్వను, నా మనవళ్ళ కోసం అట్టి పెట్టాలి, నా ఇంకొక ముది మనవడి కోసం అట్టి పెట్టాలంటావు. ఈ లోపల ఏదో అనారోగ్యాలు వస్తాయి, వాడేటు కుసంస్కారాన్ని బాగా సమాజంలో అన్ని కుసంస్కారాలు అంటే దురలవాట్లు స్టార్ట్ చేసుకుంటాడు. నువ్వు ఎంత దాచిపెట్టినిచ్చినా వాడు ఉపయోగించుకోలేదు. అదే ఒక మనవుడి సంస్కారవంతుడైనప్పుడు మీరు ఎంత దాచిపెట్టినా వాడు ఉపయోగించుకుంటాడు. అందుకే గురువు గారు అంటారు, మీకున్న దాంట్లో సమయదాన్, అంశదాన్, ప్రతిభాదాన్, సమయాన్ని కొంత గురువులకి ఇచ్చేయండి. అట్లానే హంసదాన్, మీకున్న ధనాన్ని ఒక 10% కార్యక్రమాలకు ఖర్చు పెడితే, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, సేవా కార్యక్రమాలకి, ఆశ్రమాలకి మీరు ధన రూపంలో ఇస్తే మనకు అనారోగ్యాలు చూడండి. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, షుగర్ కంట్రోల్లోకి వస్తుంది, బీపీ కంట్రోల్లోకి వస్తుంది. అట్లానే ఏ అనారోగ్యం ఉన్నా వస్తుంది, ఒక రకమైన మనశ్శాంతి.
పూర్వకాలంలో. అందుకనే గురుదక్షిణ కోసం తన్నుకొని ఇచ్చేవాళ్ళంట, ఒకరికొకళ్ళు పోటీ పడి ఇచ్చేవాళ్ళంట. ఈ రోజు గురుదక్షిణ ఇవ్వాలంటే రూపాయి పావలు ఇస్తే సరిపోయిద్దా? మనిషి ఎవరన్నా మన ఫ్యామిలీలో చనిపోతే గోదానం చేయమంటారు. పూజారికి ఏమంటే ఇప్పుడు ఏమిస్తున్నాం గోదానం? 101 రూపాయలు. గోదానం అంటే ఏంటి? ఒక గోవును కొనియాలి, 15,000 50,000 కొనిస్తేనే గోదానం అవుతుంది. కానీ 101 రూపాయి ఇస్తే 101 రూపాయి ఫలితమే వస్తుంది. దాన్నే గురుదేవుల అంశదాన్ అంటారు. ప్రతిభాదాన్, నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు స్ప్రెడ్ చేయి. ప్రతిభాదాన్, ఆ 3 లేకుండా ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఎదగలేము. ఇవన్నీ అన్నిటిని మనమే ఈ కర్మలన్నిటిని మనమే తెచ్చిపెట్టుకున్నాము. అందుకంటే ఏ కర్మ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలియదు కాబట్టి మా గురువు చెప్పినట్టు వినాల్సిందే. మానవ జాతి నేర్చుకోవటం లేదు కాబట్టి టైం ఉందండి. మానవ జాతి అందరు గురువుల్ని అడిగేస్తారు, ఎందుకు ఈ ప్రళయాలన్నిటిని కూడా మీరు ఆపేయచ్చు కదా, మీరు మమ్మల్ని రక్షించవచ్చు కదా అంటూ ఉంటారు. గురువు గారు ఒక్కటే చెప్తారు, మానవ జాతి నేర్చుకోలేదు కాబట్టి దైవీ శక్తులు ఆ చెడుకి అడ్డు రాదంట. భగవంతుడు గురువుల యొక్క శక్తులు, దైవీ శక్తులనండి, గురువులనండి, ఋషులనండి, ఆ శక్తికి అడ్డు రాకుండా సామాన్య జనులు పూర్తిగా తమ సామర్థ్యాన్ని ఖర్చు పెట్టిన తర్వాత, అంటే మానవ జాతి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని ఖర్చు పెట్టిన తర్వాత అప్పుడు భగవంతుడు ఇన్వాల్వ్ అవుతాడు. అందుకే ఎక్కడైతే కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తాడు లాస్ట్ భగవద్గీతలో లాస్ట్ శ్లోకంలో, అంత అయిపోయిన ఈ లాస్ట్ మినిట్ లో వచ్చి నేను రక్షిస్తాను అని. శిష్ట రక్షణ, దుష్ట రక్షణ, దుష్టుల్ని నాశనం చెయ్యాలి అన్నప్పుడు నేను వచ్చి, అయిపోయిందండి టైము, లాస్ట్ లైన్కి వచ్చాము, అయిపోయిందండి సుజాత గారు. ఇది ఒక 2 minutes. 2 minutes కదండి, లాస్ట్ పాయింట్ చెప్పేస్తాను. ఓకే. ఎప్పుడైతే మనిషి చేసే పనులు తన ప్రయత్నాన్ని 100% ఖర్చు చేసిన తర్వాత అప్పుడు భగవంతుడు కలుగ చేసుకుంటాడు. కలుగ చేసుకొని నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాల్లో ఆయన సమయాన్ని ఇచ్చేసి, గురుగారు ఒకటే చెప్తారు, అన్ని కోణాలలో నుంచి నేను ఈ వినాశనాన్ని ఆపేశాను. వినాశనాన్ని ఆపేసినప్పుడు మీరు ఇంకా దైవీ గుణాలు అలవర్చుకొని దైవీ ప్రణాళిక వైపు, సత్యయుగం వైపు, యుగ నిర్మాణ యోజన వైపు మీరు వెళ్ళపోతే పృథ్వీ స్వర్గంగా మారదు. పృథ్వీ స్వర్గంగా మారాలి అని పృథ్వీ గ్రహం కూడా ఒక దీక్ష తీసుకుంది. ఇక్కడ మనిషికి ఎట్లా పరిణామక్రమం ఎవల్యూషన్ ఉంటుందో పృథ్వీ గ్రహానికి కూడా ఒక దీక్ష ఉంది. ఆ ఎవల్యూషన్ లో స్వర్గంగా మార్చడానికి పృథ్వీ ఏం చేస్తుంది? దేవతల్నే భూమి మీద వస్తుంది. అందుకే గురుదేవులు అందరూ కూడా దైవీ గుణాలనే అలవర్చుకొని దేవత్వం వైపు వెళ్ళినప్పుడు పృథ్వీ స్వర్గంగా మారుతుంది, నవయుగ నిర్మాణం జరుగుతుంది. అలాగే నూతన విద్యా విధానం వస్తుంది, సత్యయుగంలో కూడా మనం పాలు పంచుకుంటాము. జై గురుదేవ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి సుజాత గారికి, అలానే అనిత గారు, ఆమె నా ఫ్యామిలీ మెంబర్ అనండి, వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎలా చెప్పానో తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం జూమ్ క్లాస్లో క్లాసెస్ చెప్తాను కానీ సబ్జెక్ట్ వైజ్ అది వేరుగా ఉంటుంది. ఇది ప్రోగ్రామ్ యూట్యూబ్ ఛానల్తో లింకప్ అయి ఉంది. కానీ పరం పూజ్య గురుదేవులు వందనీయ మాతాజీ పూజ్యశ్రీ మాస్టర్ గారు అందించినటువంటి నాకు తెలిసిన జ్ఞానాన్ని అందజేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రిజీ గారికి, స్వర్ణలత అమ్మగారికి చాలా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, ధన్యవాదాలు. జై గురుదేవ్ అందరికి. జై గురుదేవ్ అమ్మ, చాలా చక్కగా వివరించారమ్మా. చాలా మెసేజ్లు పెట్టారు, చాలా బాగుందని ఎన్నో మెసేజ్లు పెట్టారమ్మా, అద్భుతం. మరి శ్రీరామ్ శర్మ ఆచార్యుల్ని మాకు పరిచయం చేశారు. ఆయన చెప్పిన బోధనల గురించి చాలా చక్కగా విపులీకరించారు. గాయత్రి మంత్రం గురించి, గాయత్రి మంత్రాన్ని సాధన చేయడం కాదు, జపించడం కాదు, ఉపయోగించుకోవాలి. గాయత్రి మంత్రమే కాదు, ఇది ఏ సాధనైనా ఉపయోగించుకోవాలని చక్కని పాయింట్స్, యమ నియమాల గురించి చాలా అద్భుతంగా ప్రసంగం జరిగింది. మీరు కొత్తగా చెప్పడం కాదు మేడం, ఎంతో సాధన, మీలో సాధన ఉంది కాబట్టి ఆ సాధనని మాకు పంచారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అనిత, థ్యాంక్ యూ. అనిత, చిన్నదానివని అనిత అంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఓకే అమ్మా. జై గురుదేవ్ అందరికి. జై గురుదేవ్.
ఓకే కొంతమంది మాట్లాడటానికి hand మాస్టర్స్ raise చేశారు. మాట్లాడతారు. మాట్లాడతారు. వెల్కమ్ అమ్మా. అన్మ్యూట్ చేసుకోండి డాడీ. సుమంగళి మేడం, చాలా థ్యాంక్స్ మేడం. గాయత్రి అయ్యో వెల్కమ్. చాలా చక్కగా చెప్పారు. మా మిస్సెస్ కూడా చాలా రోజులు దగ్గర దగ్గర 2 months శాంతి కుంజలో ఉండేవారు. ఆవిడ ఉండేటప్పుడు ప్రణబ్ పాండే గారి దగ్గర చాలా చక్కటి ప్లేస్. ఎవరికైనా అవకాశం ఉంటే హరిద్వార్ వైపు, రిషికేశ్ వైపు వెళ్ళినప్పుడు అందరూ శాంతి కుంజ్ వెళ్ళి అక్కడ ఒక 1 or 2 months ఉంటే చాలా మనలో పరివర్తన అవుతుంది. అది కూడా చాలా థ్యాంక్స్ మేడం. చాలా మోస్ట్ వెల్కమ్. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఈ అవకాశం తీసుకొని కాశీకి అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. మళ్ళీ ఇంకొకసారి టికెట్లు ఉన్నాయి. టికెట్లు కొత్త ట్రైన్స్, స్పెషల్ ట్రైన్స్ కరెక్ట్ గా ఆ డేట్లన్నీ పడేట్టుగా విశ్వం మనకి అందించినాయి స్పెషల్ ట్రైన్స్. డీటెయిల్స్ కావాలంటే అనిత మేడం గారిని కానీ నన్ను కానీ ఈ రోజు సంప్రదించవచ్చు. రేపటి నుంచి నేను వైఫైలోనే ఉంటాను, బికాస్ నేపాల్ వెళ్తున్నాను రేపు. ఇప్పుడు కూడా నేను ట్రైన్ లో ఉన్నాను, హైదరాబాద్ వెళ్తూ. టైం అయిపోయింది. మీరు నెక్స్ట్ కాలర్ ఎవరైనా ఉంటే మాట్లాడండి. థ్యాంక్ యూ అమ్మా, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. వెల్కమ్. థ్యాంక్ యూ జై గురుదేవ్. పద్మావతి గారు అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడచ్చమ్మా. అన్మ్యూట్ చేసుకోండి పద్మావతి గారు, హ్యాండ్ రైజ్ చేశారు. మా బావ చెప్పారమ్మా, ఈ యొక్క గాయత్రి విధానం గురించి ఇదంతా బాగా చెప్పారు. మనిషి జీవితంలో ఎట్లాగా వచ్చిన అవకాశాలను యూజ్ చేసుకోవాలి, అది మానవ మనుగడ అంతా ఇట్లా దైవత్వంతో నిండిపోవాలి అని చెప్పేసి ఎక్సలెంట్ గా చెప్పేశారమ్మా. అంటే మనం ఏమనుకుంటామంటే గురువులు ఓకే, వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏదో సంథింగ్ తెలుసు అంతే అనుకుంటాం, కానీ వాళ్ళు ఎన్నరగా ఏం చేస్తారు మనకి, వాళ్ళు ఎక్కడెక్కడ రాబోయే చూసేసి వాళ్ళు ఎట్లా సెట్ చేస్తారు అనేది బాగా చెప్పారమ్మా. చాలా ఎక్సలెంట్. థ్యాంక్ యూ అమ్మా. నేను చెప్పింది ఒక పాయింటేనమ్మా, నేను చెప్పింది ఇంకా 99 ఉంది గురువులది. పరమ పూజ్య గురుదేవులు చెప్పింది చెప్పడానికి, అంటే వారు చెప్పింది ఒకటే, సైంటిఫిక్ స్పిరిచువలిజం అంటే ఆధ్యాత్మిక అంటే ఏదో కాదు, జీవించే విధానమే ఆధ్యాత్మికత. అది మర్చిపోయాం మనం. ఏంటంటే ఒక దేవత, ఒక మంత్రం అలా వెళ్ళిపోతున్నాం. మరి నీలో ఉన్న దేవతను బయటికి తెచ్చుకోరా, అదే చాలు, నువ్వు ఇంకో దేవతకి వెళ్ళొద్దు అంటారు. అట్లా చాలా తక్కువ అమ్మా. ఆయన గురించి చెప్పాలి అంటే ఇంకా నేను ఒక్క పాయింటే చెప్పానో లేదో తెలీదు. ఒక యుగానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉంది, అది ఒక క్లాస్లో చెప్పలేను, కాకపోతే కొంచెం క్యాజువల్గా చెప్పాను. చాలా థ్యాంక్ యూ అమ్మా. మీరు చాలా ప్రేమగా మీ యొక్క అభిమానంతో చెప్తున్నారు. ఇదంతా కూడా మీరు అనిత గారికి చెప్పాలి, నాకు కాదు. జస్ట్ నేను మౌత్ మాట్లాడానంతేను, నాకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకున్నాను. జై గురుదేవ్. థ్యాంక్ యూ అనిత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసి ఇట్లాగే అరేంజ్ చేసినందుకు పిఎంసి వాళ్ళకి కూడా చాలా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ అండి. ఇది మనకి గురువుల ప్రేరణతో 24 రోజులు 24 మంది గురువుల గురించి 24 మంది మాస్టరీ అందులో సాధించిన వారితో చెప్పించాలన్న సంకల్పం అండి. మనకి ఈ రోజు అమ్మ సుమంగళి గారు వచ్చారు. రేపు మనకి షిరిడి సాయిబాబా గురించి విశాఖపట్నంలో చాలా సేవలు చేస్తున్నారు. సేవా ట్రస్ట్ అది పెట్టి పూర్ణచంద్రరావు గారు సద్గురు వాణి సమాధి పాడి ఉంటుందండి. ఓకే, అంటే రోజుకు ఒక గురువు గురించి ఆ ఇదిలో ఉన్నవారు, ఇప్పుడు అమ్మ ఎలా అయితే చేస్తున్నారో ఆశ్రమం నిర్వాహకం చేస్తూ అలా అన్నమాట. థ్యాంక్ యూ అండి. గురువుల ఇదితో మీ అందరి ఇదితో మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. అమ్మా, ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా వినపడుతుంది కదా, అందరినీ కూడా మీరు చక్కగా ఎప్పుడైనా సరే సముద్ర తీరాన ఉన్నటువంటి ఆశ్రమం ఇది, చీరాలకి 7 కిలోమీటర్లో ఉంటుంది. అందరూ కూడా ఆల్ ఆర్ వెల్కమ్ అమ్మ, చక్కగా రావచ్చు. ధ్యానము అంటే సముద్ర పొడ్డున ప్రాణశక్తి. ధ్యానం చేసుకోవాలంటే జనరల్ గా సముద్రము ప్రకృతికి దగ్గరలో ఉంటారు. సముద్రానికి 108 అడుగుల్లో ఉంటాం మేము. 2 ఆశ్రమ సముద్రం కలిసి ఉంటుంది. ఎప్పుడు ఎవరైనా రావచ్చు, ఆశ్రమాన్ని ఉపయోగించుకోవచ్చు. జై గురుదేవ్. ఇంకెవరన్నా ఏదైనా ఉందా? లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. శుభోదయం అమ్మా. శుభోదయం. జై గురుదేవ్. జై గురుదేవ్ అమ్మా.
పరమ పూజ్య శ్రీరామ శర్మ స్వామి వారి పాద పద్మాలకు ప్రణమిల్తున్నానమ్మా. అసలు చాలా అద్భుతంగా చెప్పారమ్మా. ప్రతి Thank you so much. సాధకులకి 3 లక్షణాలు ఉండాలి. ఆ శ్రద్ధ, ప్రజ్ఞ, నిష్ఠ అనేటువంటివి ఉండి తీరితే మీరన్నట్టు గురువులే మనల్ని ఆశీర్వదిస్తారు. గురువులే మన దగ్గరికి మీ పరుగు వంటి పరుగున వస్తారు. గొప్ప గొప్ప అవును మేడం. అసలు మీలాంటి వాళ్ళ ద్వారా మాకు ఎంతో జ్ఞానాన్ని అందింపజేస్తూ ఉంటారు. మనిషిలో ఆధ్యాత్మికత అంటే జీవించే కళ. ఎంత చక్కగా చెప్పారమ్మా. అసలు ఆ జీవించే కళను అంటే నైతిక విలువలను మనలో పెంపొందింప చేసుకుంటే అవన్నీ కూడా మనకి సమకూరుతాయి. ఇలా అలాగే ప్రాణాయామాన్ని, జపాన్ని, ధ్యానాన్ని ఇలా వీటిని కూడా చక్కగా వివరించారమ్మా. మీరు వివరించేటువంటి ఆ విధానము మాకు ఎంతో జ్ఞానాన్ని అందించింది. Thank చాలా you. చాలా సంతోషం అమ్మా. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. చాలా సుజాత అమ్మా. మేడం, అనిత మేడం అసలు చక్కటి గురువుల ద్వారా మాకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. మీకు కూడా ప్రణామాలు. మీకు కూడా కృతజ్ఞతలమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. రమణేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే. నమస్తే అండి. చాలా సంతోషం తల్లి. చాలా సంతోషం. కొన్ని కారణాల వల్ల ఎక్కువ ఉండలేకపోయినా కానీ నా జీవితాన్ని ప్రభావితం చేసిన మహామూర్తి మహానుభావుడు శ్రీరామ్ శర్మాచారి గారు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవమని కోరుకుంటున్నాను. పిఎంసి డిజిటల్ వారికి, ప్రపంచవ్యాప్తంలో ఉన్న మాస్టర్లందరికీ. పండిత రామశర్మ గారు 89 సంవత్సరాలు వచ్చే వరకు ఏం మాట్లాడలేదు. 24 సంవత్సరాలు పెట్టిన ఆహారం తీసుకొని అందులోంచి వచ్చిన గింజలు సంస్కారిత ఆహారం. వారు ఏకాంత సహచరులని పుస్తకం చదివానమ్మా. గుడ్. చాలా బాగుంది. 4 సార్లు ఏ విధంగా గురువులు పిలిచారో మనం కంగారు పడిపోతుంటాం అమ్మా. మనం కంగారు పడిపోతుంటాం. ఎందుకంటే జ్ఞానం కోసం వచ్చి ఇంకా నేను కూడా నా నెంబర్ ఎన్నోసార్లు చెప్పానమ్మా. పిఎంసి డిజిటల్లో 9052172135. ఎందుకంటే నన్ను ఇలాంటి మా గురువులందరూ నడిపించారమ్మా. 27 మంది గురువులు ప్రణాళికను తీసుకొచ్చిన మహా వ్యక్తం ఇతను. కరెక్ట్. మరి ఇలాంటి విషయాలు నాకు 10 సంవత్సరాల క్రితమే నాకు దొరికింది. మరి శాంతి కుంజి వెళ్ళలేదు, నేను బ్రహ్మకుమారిసు ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పటికీ నేను కైలాసపూర్ కూడా వెళ్ళలేదు. కానీ జ్ఞానాన్ని పొందాం. ఇక్కడ కమలం కింద కప్పలుంటాయట, కానీ ఎక్కడొచ్చి తుమ్ముదులు ఉడికిపోతుంటాయట. వీళ్ళందరికీ ఎంతో మంది చెప్పాను. ఎందుకంటే నేనేమో నాకు తెలియదమ్మా. ఈ పుస్తకం చదివిన జీవితం మారింది. 24 సంవత్సరాల పాటు తపస్సు చేశారు అతను. చివరగా గురువుల పిలుపు కోసం 10 సంవత్సరాలు ఆగారు. ఒక్క నిమిషం మా సుజాత తల్లి, ఎందుకంటే సందర్భం వచ్చింది. ఎందుకంటే మహాగురువు తలకి ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజు హరిద్వార్, ఋషికేశ్ అనేవి హిమాలయాలకి ముఖద్వార. అలాంటి హరిద్వార్లో గాయత్రి పరివారికి ఎంత ఉంది. ఆ రోజుల్లో గురువు గారు ఏం చేశారంటే ఈ జ్ఞాన వ్యాప్తి కోసం ఒక 2 కుటుంబాలు కలిపి, ఒక 5 వ్యక్తిగా కలిపి ప్రజ్ఞాపీఠాలు స్థాపించారు. 2400 ప్రజ్ఞాపీఠాలు స్థాపించారు మహానుభావులు. ఒక బృందంగా పంపించి ఈ జ్ఞానాన్ని అందించారు. మరి చాలా సంతోషం మీ సమక్షంలో ఈ మాటలు చెప్పుకునే భాగ్యం నాకు కలిగింది. ఎందుకంటే ఇంత గొప్ప జ్ఞానం తెలుసుకోవడం, అన్ని తెలిసి కాముగా ఉండాలట. నేను అనేక సందర్భాల్లో మనుషులకు వ్యక్తం అడిగాను. అంటే జ్ఞానం తెలుసుకోవాలని తపన ఉంటుందట, కానీ తీవ్ర తపన ఎవరికి ఉండదట. ఎందుకంటే చిన్నపిల్లల కుతూహలం అంట. గడిగడికి ఏం చేస్తామంటే, అంటే నేను అహంకారంతో మాట్లాడట్లేదు, అవి నా తనకు బాధతో మాట్లాడుతుంది. చిన్నపిల్లడు అన్నం తినకపోతే బాధ ఉంటుంది, ఉండదమ్మా? ఉంటుందిగా. ఎందుకంటే ఆ మహానుభావుడు 27 మంది గురువుల నుంచి ఎన్నో విషయాలు, అంటే 27 గురువులు ప్రణాళిక చేయడానికి వచ్చారు. భూమి మీద ఎన్నో మార్పులు జరగబోతాయి. ఆ రోజుల్లో 100 సంవత్సరాల తర్వాత జ్ఞానం వెళ్తుందని చెప్పారు మహానుభావుడు. ఇలా చెప్పారు. తర్వాత హిమాలయాలకి 10 సంవత్సరాలు ఆగారు. మొదటిసారి చూస్తే అక్కడికి రమ్మన్నారు, రెండోసారి చూస్తే అక్కడికి రమ్మన్నారు, మూడోసారి హిమాలయ పిలిచి అక్కడ ఉండిపోతారని భయపడ్డారు. వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు నేర్పి అతను తిరిగి పంపించారు. 10 సంవత్సరాలు వెయిట్ చేశారు గురు ఆ పిలుపు కోసం. కరెక్ట్. ఆ మహానుభావుడు మేము పిలిచినప్పుడు నువ్వు రావాలిగా, నేను వచ్చినప్పుడు రావద్దన్నా. ఈ పుస్తకం నన్ను ఎంతో ప్రభావితం చేసిందమ్మా. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ పుస్తకం కోసం ఈ మహాత్ములు చెప్పారమ్మా. సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పారు. అలాగే మనకి శంకర్ దయాళ శర్మ చెప్పారు. మాజీ భారత ఉపరాష్ట్రపతి, మాజీ భారత రాష్ట్రపతి. లాస్ట్ లో ఒక్క విషయం చెప్తానండి. పరంపూజ్య గురుదేవుల గురించి.
చెప్పండి. మనం గాయత్రి అంటున్నాం, గాయత్రి మాత. ఆ మాస్టర్ గారు పూజ్య శ్రీరామకృష్ణ గురుదేవులు, నేను ట్రైనింగ్ పొందిన గురుదేవులు శ్రీరామ శర్మాచారి గారి గురించి మొత్తము ఆయన చెప్పింది తెలుగులో ఆంధ్రప్రదేశ్కి అందించింది శ్రీరామకృష్ణ గురుదేవులు, డాక్టర్ మారెళ్ళ శ్రీరామకృష్ణ గురుదేవులు. గాయత్రి మాత ఒక పైజమా లాల్చి వేసుకొని శరీరంతో మన మధ్య తిరుగుతుంది పరంపూజ్య గురుదేవులు. గాయత్రి వేరు, పరంపూజ్య గురుదేవులు వేరు కాదండి. ఆ గాయత్రి మాతే ఈ లాల్చీ పైజమా వేసుకొని నార్త్ లో పుట్టి ఆయన ఉన్నారు, మన మధ్య తిరుగుతున్నారు. ఒక వ్యక్తి కాదండి, ఒక చేతనత్వం ఆయన. చాలా మంది వ్యక్తిలాగా మహానుభావులు అంటే ఊరుకోరు, ఆయన ఒక చేతనత్వం. కలియుగంలో మానవ జాతి కోసం ఆయన ఎంత చేశారో అది చెప్పుకోవడానికి మనకి చాలా క్లాసెస్ కావాల్సి వస్తుంది. చాలా ధన్యవాదాలండి, బాగా చెప్పారు. అమ్మ ఒక మాట, ఎందుకంటే మారేళ్ళ రామకృష్ణ గారిని నేను కలిసే భాగ్యం కలిగింది. వైజాగ్ లో సుజాత నగర్ లో కొండల యజ్ఞం పెట్టినప్పుడు కలిశాను. సౌభాగ్య గారు వైజాగ్ లో ఉండేవారు. సౌజన్య గారు, కరెక్ట్, సౌజన్య గారు లిటరేచర్ రాశారు. ఆ తల్లితో కలిసినప్పుడు మాట్లాడితే ఆ తల్లి ఒక మాట చెప్పింది. ఇక్కడ ఆమె సీతమ్మదారులు ఉండేవారు, తర్వాత సుజాత నగర్ వాళ్ళ బ్రదరాలు ఉంటే అక్కడికి వచ్చారన్నమాట. అంటే వీరితో 10 సంవత్సరాల క్రితం కలిసినప్పుడు ఒక మాట చెప్పారు. 33 మంది గురువుల నుంచి వెళ్ళి గురు సత్తా అని ఒక కార్యక్రమం పెట్టారు వైజాగ్. అందరు గురువుల తాలూకా పరంపరను తీసుకురావడం కోసం. అంటే ఈ రోజు నాకు మాట్లాడుతుంటే అన్ని గుర్తొస్తున్నాయమ్మా. అయితే ముఖ్యంగా ఏం చెప్పారంటే, పత్రి గారితో కలిసిన తర్వాత నేను వచ్చిన పని అయిపోయింది, ఇతని ద్వారా ఇది వెళ్తుందని చెప్పారట. ఆ రోజుల్లో ఆ సార్ని వచ్చారు మారేళ్ళ గురువులందరూ కలిశారమ్మా. పత్రి గారితో కలిసిన తర్వాత మారేళ్ళ రామకృష్ణ గురువు గారు ఏం చెప్పారంటే, అద్భుతమైన కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్తున్నా అన్నారు. చాలా సంతోషమా. ఈ సందర్భంగా ఆ గురుదేవులకి మీకు పాదాభివందనాలు చెప్పుకునేప్పుడు పాదాభివందన పదం రాలేదు, ఈ రోజు వచ్చింది. ఎందుకో గురువు గారికి తెలియదు. చాలా ఆనందం అమ్మా. ఇలాంటి దయచేసి ఈ జూమ్ డిజిట్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు, మీ అందరి కోరిక ఇలాంటి మహా వ్యక్తులందరూ ఉన్నారు ప్రపంచం అంతటా. కానీ మనకి ఏగల్లా వాళ్తే దొరకరట, తేనెటీగల్లా వాళ్ళట. అందుకే పుస్తకాలు తెలివిని ఉపయోగించే జ్ఞానం కాదట, తప్పో నిష్ఠ ద్వారా సాధించాలి. ఎందుకంటే మన సమయాలు అర్ధ సమయము, భావ సమయము, సమయ సమయం చెప్పారు. 4 సమయాలు చెప్పారు ఆ బుక్ చదివాను ఉపాసన ద్వారా. చాలా ఆనందం అమ్మా, చాలా సంతోషం. పిఎంసి డిజిటల్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ రమేష్ గారు. సార్ వరదరాజు గారు మాట్లాడండి సార్. జై గురుదేవ్ మేడం. జై గురుదేవ్ వరదరాజు గారు. మేడం యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఇంట్లో చాలా మంది మా పెద్దవాళ్ళందరూ చెప్పేవారు, గాయత్రి చేసుకో, ఓడిపోయిన తర్వాత కంటిన్యూగా నిష్ఠగా గాయత్రి చేసుకోమని చాలా చెప్పినా కూడా ఎప్పుడు నేను ఫాలో చేయలేదు. నాకెందుకంటే దాంట్లో ఏమీ అర్థం కాలేదు నాకు. కానీ ఇంత క్రితం వీడియోలు చూసిన తర్వాత నాకు రియల్ గా దాంట్లో ఉన్నటువంటి సైన్స్, దాని మీద ఒక పవర్ అర్థమైంది. దాని తర్వాత నేను నిశ్చయగా నేను కాదు, ఇంట్లో మిస్సెస్ మేమందరూ కూడా చేసుకుంటున్నాము. మార్నింగ్ ప్రతిరోజున మార్నింగ్ మీరు చెప్పినట్టుగా అగ్నిహోత్రి చేసుకుని గాయత్రి అనుకుంటున్నాము, ఓంకార సాధన కూడా చేసుకుంటున్నాము. ఈ ప్రతి ఒక్క వీడియోలో ఏదో కొత్త రకంగా మేము చాలా డెప్త్ గా సైన్స్ నేర్చుకుంటున్నాము. నిజంగా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు. తర్వాత మా సేవ మీరు ఎప్పుడు చెప్పారంటే, మీరు ఏం చెప్పారంటే దాన్ని చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. తప్పనిసరిగా సార్, వెల్కమ్ సార్, తప్పనిసరిగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మరొకసారి ప్రణామాలు. ప్రణామాలమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. మీ విలువైన సమయాన్ని మాకు వెచ్చించి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించారు. అంతేకాకుండా మీ ఆహ్వానాన్ని కూడా మాకు అందించారు. తప్పకుండా మీ ఆశ్రమాన్ని సందర్శిస్తాము. థ్యాంక్ యూ అమ్మా. జై గురుదేవ్ మాస్టర్స్. జై గురుదేవ్. జై గురుదేవ్. ఓకే మాస్టర్స్, మరి ఈ రోజు కార్యక్రమాన్ని చక్కగా మరి పూర్తి చేసుకున్నాము. మరి చాట్ బాక్స్ లో ఈ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది మాస్టర్స్. అందరూ కూడా ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. విశేషమైన గురువుల యొక్క జ్ఞానాన్ని తెలుసుకుందాం. రేపు ఇంకొక గురువు గురించి మళ్ళీ చక్కటి జ్ఞానాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. అలాగే 11 గంటలకి మన స్వాధ్యాయం జరుగుతుంది కదా మాస్టర్స్. ఈ రోజు 40వ రోజు, ఆఖరి రోజు. మరి ఈ రోజు కార్యక్రమానికి అందరూ కూడా జాయిన్ అవ్వండి. ఇలాగే ఈ కార్యక్రమాలు ఇలా కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి మాస్టర్స్. 40 books 40 మాస్టర్స్ లో ఈ రోజు 40 రోజు 11 గంటలకి మరి అందరూ జాయిన్ అవ్వండి. అందరికీ ఇదే ఆహ్వానం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.